ఈరోజు నేను అందించే సందేశం యొక్క ఆ టైటిల్ ఏమిటో ముందుగానే మీకు తెలియచేశాం. చెడ్డవారు లేక చెడ్డవాళ్లే ఎందుకు వర్ధిల్లుతారు? చాలా సందర్భాల్లో ఈ ప్రశ్న మీకు వచ్చి ఉంటుంది. చెడ్డవాళ్ళు ఎందుకు వర్ధిల్లుతున్నారు? రైట్ ఫ్రెండ్స్, ఆదికాండము నేను చెప్పా కదా, ఈ వారం అంతా కూడా ఆదికాండంలో నుండే కొన్ని శ్రేష్టమైన సందేశాలు మీకు అందిస్తానని చెప్పా కదా. కాబట్టి మీరు వీలైతే ఆదికాండము పూర్తిగా చదివే ప్రయత్నం చేయండి. అప్పుడు నేను ఆదికాండంలో నుంచి సందేశాలు అందిస్తున్నప్పుడు మీరు సులభంగా దాన్ని ఫాలో కాగలుగుతారు. ఆదికాండము 36వ అధ్యాయము 31వ వచనము. ఆదికాండము 36వ అధ్యాయము 31వ వచనము. మరియు ఏ రాజైనను ఇశ్రాయేలీయుల మీద రాజ్య పరిపాలన చేయక మునుపు ఎదోము దేశములో రాజ్య పరిపాలన చేసిన రాజులెవరనగా, ఫ్రెండ్స్, ఈ ఒక్క వాక్యంలో నుండి ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చిన అంశాన్ని తీసుకుంటున్నాను. చెడ్డవారే ఎందుకు వర్ధిల్లుతారు? మనం చదివిన వాక్యం మీకు అర్థమైందా? ఒక వచనమే కానీ ఇద్దరు గురించి అక్కడ రాయబడి ఉంది. ఒకటి ఇశ్రాయేలు, రెండు ఎదోము. దయచేసి గమనించండి. ఇశ్రాయేలు అనగా యాకోబు, ఎదోము అనగా ఏశావు సంతతి. యాకోబును దేవుడు ఏర్పరచుకున్నాడు. యాకోబు దేవుని పక్షమున ఏర్పరచబడిన వంశము. ఎదోము యాకోబుకు శత్రువు, ఏశావు యాకోబుకు శత్రువు. బైబిల్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే యాకోబు ఆత్మ సంబంధి, ఏశావు శరీర సంబంధి. యాకోబు వంశము దేవుని సంబంధులుగా, ఏశావు వంశము లోకానుసారమైనటువంటి వారిగా మనకు బైబిల్లో స్పష్టంగా కనిపిస్తారు. ఇక్కడ లిఖించబడిన మాట ఏమిటంటే, ఇశ్రాయేలీయుల మీద రాజ్య పరిపాలన చేయక మునుపు, అనగా ఇశ్రాయేలు ఒక దేశముగా ఏర్పరచబడక మునుపే, ఇశ్రాయేలు ఒక దేశముగా ఏర్పరచబడక మునుపే, ఇశ్రాయేలు దేశము మీద ఒక రాజు ఎన్నుకొనక మునుపే ఎదోము ఒక దేశముగా ఏర్పడింది. ఆ దేశాన్ని చాలామంది రాజులు పరిపాలన చేశారు. అదేమిటి? ఇశ్రాయేలు ఆత్మ సంబంధి కదా, ఆత్మ సంబంధులే కదా ముందుగా స్థిరపడాల్సింది, ఆత్మ సంబంధులే కదా ముందుగా దీవించబడాల్సింది, ఆత్మ సంబంధులే కదా ముందుగా వర్ధిల్లాల్సింది. ఇక్కడ ఎందుకు అలా జరగలేదు? ఎదోము అనగా ఏశావు నుండి వచ్చినటువంటి ఎదోమీయులు, ఏశావు సంతతి ఎదోము. ఎదోమీయుడు అంటే ఏశావు యొక్క సంతతి. ఎదోమీయులకు ఆల్రెడీ ఒక దేశం ఏర్పడింది. ఆ దేశాన్ని పరిపాలించే రాజులు ఏర్పడ్డారు. ఆ దేశము స్థిరపడి దానికి రాజులు, పరిపాలకులు, నాయకులు ఏర్పడ్డారు. ఒకవైపు ఎదోము దేశముగా స్థిరపడుతున్నప్పుడు, మరోవైపు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, 50 సంవత్సరాలు కాదు, 430 సంవత్సరాలు బానిసలుగా జీవించాల్సి వచ్చింది. ఆత్మ సంబంధులుగా పిలువబడిన దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారేమో బానిసలుగా, బందీలుగా
కష్టాలు అనుభవిస్తూ వెట్టి చాకిరీ చేస్తూ రెక్కాడితే తప్ప డొక్కాడనటువంటి భయంకరమైన పేదరికం గుండా వారు వెళ్ళారు. కానీ ఎదోము ఒక దేశంగా ఏర్పడమే కాకుండా, ఒక దేశంగా స్థిరపడమే కాకుండా, ఆ దేశాన్ని పరిపాలించే రాజులు వారి వారి పరిపాలన ముగించి మరలా రాజు ఏర్పడడం ఏమి సూచిస్తుంది? శరీర సంబంధులు వర్ధిల్లడం, శరీరానుసారంగా జీవించే వాళ్ళు స్థిరపడడం, పాపానికి చేయూతనిచ్చి పాపంలో మునిగి తేరే వాళ్ళు విస్తరించడం మనం చూస్తున్నాం. ఏశావు ఆత్మీయతను విసర్జించి ఆత్మీయతకు ఆధారమైన ఆత్మదేవుణ్ణి కాదనుకొని జ్యేష్ఠత్వాన్ని ఒక పూట భోజనం కోసం దాన్ని అమ్మేసినటువంటి ఒక భ్రష్టుడు. అంతేకాదు, ఏశావును గూర్చి బైబిల్ సెలవిస్తుంది, అతడు వ్యభిచారి. హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనము. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనము. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడే. ఏశావును గూర్చి ఏమని రాయబడిందో తెలుసా? భ్రష్టుడు, 2 వ్యభిచారి, వాక్యానికి విరుద్ధంగా దేవుని మాటలకు విరుద్ధంగా జీవించినవాడు. కానీ తన సంతతి స్థిరపడమే కాకుండా ఒక దేశంగా ఏర్పడి రాజులు పరిపాలించే స్థాయికి ఆ దేశం చేరిపోయింది. కానీ యాకోబు యొక్క సంతతి, ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా జీవించాల్సి వచ్చింది 430 సంవత్సరాలు. నీతిమంతుడు, దేవుడు పంపించినటువంటి దూత, ప్రవక్త అయినటువంటి బాప్తిస్మిచ్చు యోహాను మారు మనస్సును గూర్చి ప్రకటన చేశాడు. యేసుక్రీస్తుకు ముందుగా వెళ్ళి మార్గము సరళం చేశాడు. యేసుక్రీస్తు అనగా లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లను ఈ లోకానికి పరిచయం చేసింది బాప్తిస్మిచ్చు యోహాను. ఆ యోహానును గూర్చి యేసు ఇచ్చిన సాక్ష్యం ఏమిటో తెలుసా? స్త్రీలు కనిన వారిలో యోహాను వంటి గొప్పవాడు మరొకడు లేడు. అంత గొప్పవాడు. కానీ జరిగిందేమిటి? ఓ రోజు ఓ పాపిష్టి స్త్రీ యొక్క ఆలోచనకు బలి కావాల్సి వచ్చింది. అన్యాయంగా హేరోదు ఆ పాపిష్టి యొక్క స్త్రీ యొక్క కోరికను తీర్చడానికి గొప్ప సేవకుడైనటువంటి యోహాను తల నరికించి ప్లేట్లో తెప్పించి బహుమానంగా స్త్రీకి ఇచ్చాడు. జాగ్రత్తగా వినండి. నీతిమంతుడేమో ప్రాణం పోగొట్టుకోవాల్సి వచ్చింది, నీతి మాలిన వాడేమో పరిపాలన చేసే స్థానంలో కూర్చున్నాడు. ఏం కనిపిస్తుంది మీకు? చెడ్డవారే వర్ధిల్లుతున్నట్టుగా కనిపిస్తుంది, చెడ్డవారే స్థిరపడుతున్నట్టుగా కనిపిస్తుంది. కానీ దయచేసి గమనించండి, ఎవరు ఈ హేరోదు? యోహానును చంపించిన హేరోదు ఎవరు? యోహాను ఇశ్రాయేలీయుడు, హేరోదు ఎదోమీయుడు. మీకు తెలుసా అండి? హేరోదు యొక్క తండ్రి ఎదోమీ సంతతివాడు. ఎదోమీయుడు ఎవరో తెలుసా మీకు? ఏశావు యొక్క సంతతి. జాగ్రత్తగా గమనించండి. అక్కడ ఏశావు శరీర సంబంధి. ఎవరిని చంపాలనుకున్నాడు? యాకోబును చంపాలనుకున్నాడు. యాకోబు ఆత్మ సంబంధి, దేవుని సంబంధి. ఏశావు శరీర సంబంధి, లోక సంబంధి. ఈ లోక సంబంధి అయిన ఏశావుకు ఆత్మ సంబంధమైన యాకోబు ఎప్పుడు కూడా పోట్లాట.
సరే, యేసుక్రీస్తును 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలను చంపాలి. అలా చంపిన ప్రక్రియలో బాలుడైన యేసుక్రీస్తును కూడా చంపి పడేయాలి అని శాసనం చేసింది ఎవరో చెప్పండి? హేరోదు. యేసుక్రీస్తును కూడా చంపేసేయాలి, లోకరక్షకుడు ఈ భూమి మీద ఉండడానికి వీల్లేదు, చంపాలి అని చెప్పి శాసనం చేసింది ఎవరు? హేరోదు. ఎవరు ఈ హేరోదు? ఎదోమీయుడు. ఎవరు ఎదోమీయుడు? ఏశావు సంతతి. అర్థమవుతుందా? ఆనాడు యాకోబును చంపడం ద్వారా లోకరక్షకుణ్ణి ఈ లోకానికి రాకుండా చేయాలి అనేది సైతాన్ యొక్క కుట్ర. అర్థం చేసుకోండి. ఏశావు యాకోబును చంపాలని ప్రయత్నం చేశాడు. ఎందుకని? యాకోబు ద్వారా యూదా జన్మించబోతున్నాడు. యూదా గోత్రములో దావీదు జన్మించబోతున్నాడు. దావీదు వంశమందు లోకరక్షకుడైన యేసుక్రీస్తు జన్మించబోతున్నాడు. యేసుక్రీస్తు దావీదు వంశమందు జన్మించాలి అంటే దావీదు యూదా గోత్రంలో జన్మించాలి. యూదా గోత్రంలో దావీదు జన్మించాలంటే యాకోబుకు యూదా జన్మించాలి. యాకోబు యూదాను కనాలి అంటే యాకోబు సజీవంగా ఉండాలి. సజీవంగా లేకుండా చేసేస్తే, యాకోబుని చంపేస్తే యూదా పుట్టే ఛాన్స్ లేదు, యూదా వంశము లేదు, దావీదు లేడు, యేసుక్రీస్తు కూడా ఉండడు. ఇది సైతాన్ యొక్క పన్నాగం. ఎప్పటి నుంచి? అప్పటి నుంచి. ఆనాడు ప్రారంభమైన ఆ యుద్ధము ఆత్మకు శరీరానికి, ఆత్మ సంబంధికి శరీర సంబంధికి ప్రారంభమైన ఆనాటి యుద్ధము చూసారా, ఈనాటికి కూడా కొనసాగుతూనే ఉంది. సహోదరి సహోదరులు, ఆ హేరోదు ఎదోమీయుడు పరిపాలన చేశాడు, చేస్తూ ఉన్నాడు. కానీ నీతిమంతుడైనటువంటి యోహాను ప్రాణం పోగొట్టుకోవాల్సి వచ్చింది. అప్పుడు మీకు సాధారణంగా వచ్చే ప్రశ్న ఏమిటంటే, బ్రదర్ ఇదే కదా ఈరోజు మనం చూస్తుంది, మన కళ్ళ ఎదుట దీన్ని చూస్తున్నాం కదా. ఏం చూస్తున్నారు? చెడ్డవాళ్ళు వర్ధిల్లడం మనం చూస్తున్నాం కదా, చెడ్డవాళ్ళు స్థిరపడడం మనం చూస్తున్నాం కదా, చెడ్డవాళ్ళకి ఏ కష్టం లేకపోవడం మనం చూస్తున్నాం కదా, చెడ్డవాళ్ళు హాయిగా బ్రతికేయడం చూస్తున్నాం కదా, చెడ్డవాళ్ళు హ్యాపీగా బ్రతికేయడం మనం చూస్తున్నాం కదా అనే ప్రశ్న మీరు వేయొచ్చు. ఇదే ప్రశ్న మీకే కాదు, మనకే కాదు, ఆశ అనేటటువంటి వ్యక్తికి కూడా ఈ ప్రశ్న వచ్చింది. చూద్దాం రండి. 73వ కీర్తన. ఈ ప్రశ్న ఈరోజు మనకు వచ్చిన ఈ ప్రశ్న మరొక వ్యక్తి ఆసాపు ఈ ప్రశ్న వేశాడు. ఏమంటున్నాడు? 3వ వచనం నుంచి ఆసాపు అంటున్నాడు, భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని. భక్తిహీనులు క్షేమంగా ఉండడం నేను చూస్తున్నా. వాళ్ళు చచ్చిపోయేటప్పుడు కూడా పెద్ద యాతన పడకుండా, పెద్ద రోగాలు లేకుండా ప్రశాంతంగా చచ్చిపోవడం కూడా నేను చూస్తున్నా. వారు ఆరోగ్యంగా పుష్టిగా ఉండడం నేను చూస్తున్నా. ఇతరులకు కలుగు ఆపదలు ఇబ్బందులు వారికి కలగడం లేదు. ఇతరులకు పుట్టినట్లు వారికి తెగుళ్ళు పుట్టడం లేదు. కావున గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొనుచున్నది, వస్త్రము వలె వారు బలత్కారము ధరించుకొందురు. క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి, వారి హృదయాలోచనలు బయటకి కానవచ్చుచున్నవి. ఎగతాళి చేయుచు బలత్కారము చేత జరుగు కీడును గూర్చి వారు మాట్లాడుదురు, గర్వముగా మాట్లాడుదురు. ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తరు, క్షమించండి, ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తుదురు. వారి నాలుక భూసంచారము చేయును, వారి జనము వారి పక్షమున చేరును, వారు జలపానము సమృద్ధిగా చేయుదురు. దేవుడు ఎట్లు తెలిసి కొనును? మహోన్నతునికి తెలివి ఉందా అని వారు అనుకొందురు.
మేము చేసే పాపిష్టి పనులు దేవుడికి ఎప్పుడు తెలియాలి? మాకున్న పైత్యము, మాకున్న గర్వము, మేము సంపాదించే అక్రమ సంపాదన దేవునికి ఎప్పుడు తెలియాలి అని వారు వారిలో అనుకుంటారు. అసలు ఆయనకి తెలివి ఉందా అని వారి మనసులో వాళ్ళు అనుకుంటారు. ఇదిగో ఇట్టి వారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిత్యంత గలవారై ధనవృద్ధి చేసి కొందురు. నిత్యంత గలవారై ధనాన్ని బాగా పెంచేసుకుంటూ ఉంటారు. అటువంటి సమయంలో ఆసాబుకు ఒక ప్రశ్న వచ్చింది. ఏమిటంటే, నేనేమో నీతిగా జీవించాలి, యథార్థంగా జీవించాలి, ఆత్మీయంగా జీవించాలి, న్యాయంగా సంపాదించాలి, దేవుడు అనేవాడు ఉన్నాడు, సమస్తము చూస్తున్నాడు అనే భయముతోనూ భీతితోనూ నేను జీవించాలి. కానీ వాళ్ళేమో దేవుడు అంటే భయం లేకుండా, భక్తి లేకుండా, భీతి లేకుండా ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ వర్ధిల్లిపోతూ ఉంటే నాకు అనిపిస్తుంది, అవసరమా? ఇంత నీతిగా జీవించటం అవసరమా? ఇంత పరిశుద్ధంగా జీవించటం అవసరమా? దేవుడు ఆశించినట్టుగా భక్తిగా జీవించటం అవసరమా అని నాకు అనిపిస్తూ ఉంది. ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా? బ్రదర్, నాకు కూడా అనిపిస్తుంది బ్రదర్. నాతో పాటు ఉద్యోగం చేసేవాడు 2 చేతులా సంపాదిస్తున్నాడు. బెంచి బల్లపై నుంచి సంపాదిస్తున్నాడు, బల్ల కింద నుంచి సంపాదిస్తున్నాడు. వాడు నాతో పాటు ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. వాడు కారు కొనేశాడు, వాడి భార్యకు ఒక కారు కొన్నాడు, బిడలకు బైకులు కొన్నాడు. నేను ఇప్పటికీ కూడా స్కూటర్ మీద వెళ్తున్నాను. వాడు నా కళ్ళ ముందు ఆ విధంగా వర్ధిల్లుతూ ఉంటే, వాడు నా కళ్ళ ముందు ఆ విధంగా ఆస్తిని పెంపొందించేసుకుంటూ ఉంటే, నా కళ్ళ ముందు వాడు సుఖము, సౌఖ్యము, సంతోషము కలిగి వర్ధిల్లుతూ ఉంటే, నేనేమో న్యాయంగా యథార్థంగా జీవిస్తూ అటు పిల్లలకు వారి కాలేజీ ఫీజులు సరిగా కట్టలేక, సొంతంగా ఇల్లు కొనుక్కోలేక, నా భార్యకు ఉన్నటువంటి చిన్న చిన్న కోరికలు కూడా తీర్చలేక, నీతి, నిజాయితీ, ఆత్మీయత, పరిశుద్ధత అని వీటితో నా జీవితాన్ని గడపడం అంత అవసరమా? ఈరోజు మనలో ఎవరైనా ఆ ప్రశ్న వేస్తున్నారా? అటువంటి ప్రశ్న కలిగి ఉన్నారా? 73వ కీర్తన, ఈ 73వ కీర్తన 73ని తిరగేయండి, 37 అక్కడికి వెళ్దాం రండి. 37వ కీర్తన, చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకుమో, దుష్కార్యములు చేయువారిని చూచి మత్సర పడకుమో. చెడ్డవారిని చూచి, వారు సంపాదించే విధానాన్ని చూసి, వారి అభివృద్ధిని చూసి మత్సరపడద్దు, లోపట ఆయాసపడద్దు. వాళ్ళు బాగుపడుతున్నారే, వాళ్ళు బాగుంటున్నారే, దేవుడు అంటే భయం భక్తి లేకుండా, లెక్కే లేకుండా జీవిస్తున్న వాళ్ళ జీవితాలు బాగుంటున్నాయే అని చెప్పి లోపట వ్యసన పడద్దు. వారు అభివృద్ధి చెందడం చూసి నీ లోపట మత్సర పడవద్దు, మత్సర పడవద్దు. ఇదే మాట ఆసాబు 3వ వచనంలో అన్నాడు. భక్తిహీనుల క్షేమము నా కంట పడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని. వాళ్ళు అభివృద్ధి చెందుతూ ఉంటే చూసి నాలో నేను మత్సరపడ్డాను, ఆయాసపడ్డాను. 37వ కీర్తన, 73వ కీర్తన, ఈ 2 కూడా ప్రాముఖ్యంగా డీల్ చేసే సబ్జెక్ట్ ఏంటో తెలుసా? దుష్టులు వర్ధిల్లుతున్నప్పుడు దీనుడైనటువంటి పరిశుద్ధుడు తన మదిలో పుట్టుకొని వచ్చినటువంటి ప్రశ్నలను ఇదిగో కీర్తనగా రాశాడు. అక్కడ దావీదు రాసిన కీర్తన, ఇక్కడ ఆసాపు రాసిన కీర్తన. ఆసాపు అంటున్నాడు, నా హృదయమును చదువుతున్నా 13వ వచనం, నా హృదయమును
నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే. నా చేతులు కడుగుకొని నిర్మలుడునై ఉండుట వ్యర్థమే. ఏం లాభం? చేతులు అపవిత్రపరుచుకోకుండా, లంచంతో చేతులను నింపుకోకుండా, అన్యాయంతో డబ్బును పోగు చేసుకోకుండా నా చేతుల్ని శుభ్రంగా ఉంచుకోవడం ఏమిటి లాభం? నీతిగా జీవించడం వల్ల ఏమిటి లాభం? అన్యాయంగా జీవించేవాడు వర్ధిల్లుతున్నాడు, సంతోషంగా ఉంటున్నాడు, సుఖంగా ఉంటున్నాడు, ఏ బాధ లేకుండా ఉంటున్నాడు, పిల్లలను బాగా చదివించుకుంటున్నాడు, ఘనంగా పెళ్ళిళ్ళు చేస్తున్నాడు, గొప్ప గొప్ప ఇల్లులు కొనుక్కుంటున్నాడు, కార్లు కొనుక్కుంటున్నాడు. నేనేమో నీతి నిజాయితీ అని చెప్పి ఇదిగో ఇలా తగలడింది నా జీవితం అనేటటువంటి ఆలోచన నువ్వు కలిగి ఉంటున్నావా? దానికి జవాబు బైబిల్లో ఉంది. ఏమిటి? 37వ కీర్తన 37వ కీర్తన చదువుతున్నాను. ఏడవ వచనము. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. వెయిట్. అన్యాయస్తుడు వర్ధిల్లుతున్నప్పుడు, నువ్వు వర్ధిల్లవలసినంతగా వర్ధిల్లనప్పుడు వెయిట్. అన్యాయంగా సంపాదించడానికి నువ్వు కూడా చెయ్యి కలపద్దు. అక్రమముగా జీవించడానికి నువ్వు కూడా వాడితో కలిసి వెళ్ళొద్దు. మరేం చేయాలి? వెయిట్. ఎవరి కోసం వెయిట్ చేయాలి? దేవుని కొరకు కనిపెట్టుకొనుము. ఎందుకని? 7వ వచనం. తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసన పడకుమో. తన మార్గమున వర్ధిల్లు వానిని చూచి వ్యసన పడకుమో. దురాలోచన నెరవేర్చుకొడు వాని చూచి వ్యసన పడకుమో. 2వ వచనము. వారు గడ్డి వలె త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలనే వాడిపోవుదురు. కానీ యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. నీ మార్గమును 5వ వచనము. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడి పరుచును. 16వ వచనము. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను. ఇదే నీకున్న సమస్య. అవినీతి పరుడికేమో చాలా ఉంది, నీతిమంతుడు అయిన నీకేమో కొంచెమే ఉంది. నువ్వేమో 10,000 సంపాదిస్తున్నావు నీతి కలిగి, వాడేమో 30,000 సంపాదిస్తున్నాడు. లేదా నువ్వు 30,000 సంపాదిస్తున్నావు నీతి కలిగి, వాడేమో 3 లక్షలు సంపాదిస్తున్నాడు అన్యాయంగా. నువ్వు అనుకుంటున్నావు వాడు సుఖంగా ఉంటున్నాడు, నువ్వు అనుకుంటున్నావు వాడు సౌఖ్యంగా ఉంటున్నాడు, నువ్వు అనుకుంటున్నావు వాడు ఆనందంగా ఉంటున్నాడు. నిజమా? అన్యాయంగా సంపాదించేవాడు, అక్రమముగా జీవించేవాడు నిజంగా సంతోషంగా ఉంటున్నాడా? నిజంగా ఆనందంగా ఉంటున్నాడా? లేదండి. అలా మనం అనుకుంటున్నాం అంతే. సాధారణంగా మనం ఎదుటి వారిని చూసినప్పుడు వాడు మనకంటే బెటర్ ప్లేస్లో, బెటర్ పొజిషన్లో ఉన్నాడు అనేది మన సహజమైన ఆలోచన. కష్టాల గుండా వెళుతున్నప్పుడు, శ్రమల గుండా వెళుతున్నప్పుడు నీకుండే తలంపు చెప్పమంటావు ఏమిటో? ప్రపంచంలో ఎవ్వడికీ లేని కష్టాలన్నీ నీకే వచ్చినట్టుగా నువ్వు భావిస్తావు. కొంతమంది భార్యలు అనుకుంటారు, ప్రపంచంలో ఎక్కడా లేని దుర్మార్గుడు నాకే దొరికాడు అని భార్య అనుకుంటుంది. ఆ భర్త అనుకుంటాడు, ప్రపంచంలో ఎక్కడా దొరకనటువంటి గయ్యాలి భార్య నాకు దొరికింది అని అతను అనుకుంటాడు. విచిత్రం ఏమిటయ్యా అంటే 100కి 90% అటు ఆడోళ్ళు కావచ్చు, ఇటు మగాళ్ళు కావచ్చు ఇదే అనుకుంటారు. అంటే వాస్తవంగా నీకు పక్కింట్లో ఏం జరుగుతుందో నీకు తెలియదు కాబట్టి నువ్వు అనుకుంటున్నావు నీకే కష్టాలు వచ్చినాయి.
నీకే బాధలు వచ్చినాయి, నీకే వ్యాధి వచ్చింది, నీకే అప్పు ఉంది, నీ కుటుంబంలోనే సమస్యలు ఉన్నాయి అని నువ్వు అనుకుంటున్నావు, కానీ అది వాస్తవం కాదు. జాగ్రత్తగా తరచి చూసినట్లయితే ప్రతి ఇంట్లో సమస్యలు ఉన్నాయి. ప్రాముఖ్యంగా డబ్బు ఎక్కడ ఎక్కువగా ఉంటుందో అక్కడ గబ్బు ఎక్కువగా ఉంటుంది. చిన్నప్పుడు చూడండి, ఒకే ఇంటిలో ఒకవేళ నీ పరిస్థితి ఒకసారి జ్ఞాపకం పెట్టుకో. ఒకప్పుడు నువ్వు, మీ నాన్న, మీ అమ్మ, మీ చెల్లెళ్ళు, మీ అక్క, మీ తమ్ముళ్ళు అందరూ ఒకే ఇంట్లో ఉన్నారు. ఆ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయి? ఎక్కడ ఎన్ని గదులు? ఒకే ఒక్క గది, చిన్న వంట గది, ఒక గది, అక్కడే ఉన్నారు. ఒకే కుంపటి అందామా, లేకపోతే ఒకే పొయ్య, ఒకే కంచంలో అమ్మ చక్కగా ఆ పప్పు చారో లేకపోతే నెయ్యి వేసి చారో కలిపి అందరికీ అన్నం తినిపించేది. ఒకే కంచంలో తినేవాళ్ళు, చాపేసుకుని ఒకే చోట ఒకరినొకరు హత్తుకొని పడుకునేవారు. ఆ స్థితిలో ఎంత హాయో, వారి మధ్య ఎంత ప్రేమో. అమ్మ అన్నం పెడుతుంటే ఫస్ట్ వాడికి, సెకండ్ వీడికి, థర్డ్ వీడికి, ఫోర్త్ వీడికి, ఫిఫ్త్ వీడికి, లేక ఆమెకు వెయిట్ చేసేవాళ్ళు వారి టర్మ్ వచ్చేదాకా. దయచేసి గమనించండి, దుప్పట్ల అవసరంలా చలిలో కూడా. ఎందుకని? వాళ్ళు ఒకరికి దగ్గరగా పడుకునేసరికి ఆ వెట్ట వల్ల ఎంతో హాయిగా ఉండేది. కాకపోతే స్లోగా చదువుకొనో, ఒక్కొక్కడు బాగా చదువుకొనో, ఆ తర్వాత పెళ్ళిళ్ళు చేసుకొనో, ఒక్కొక్కడికి ఒక్కొక్క ఇల్లు, భార్య, పిల్లలు, ఇలా ఎంతో కొంత వారి స్థితిగతులు పెరిగేసరికి ఆ తండ్రి పడిన కష్టానికో చేసిన వ్యాపారానికో లాభం వచ్చేసరికి ఏం జరుగుతుందో చెప్పండి? తగాదాలు. దేనికోసం తగాదాలు? ఆ పొలం నాదంటే ఈ పొలం నాది, ఆ ఇల్లు నాదంటే ఈ ఇల్లు నాది, ఆ ఫ్లోర్ నాదంటే ఈ ఫ్లోర్ నాది. వస్తువుల కోసం, వాహనాల కోసం, పొలాల కోసం, స్థలాల కోసం, గృహాల కోసం, వెండి బంగారాల కోసం ఒకప్పుడు ఒకే కంచంలో తిన్నటువంటి సహోదరులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారండి. కారణం ఏమిటి? డబ్బు. ఆ డబ్బు లేనప్పుడు ఒకే కంచం, ఆ డబ్బు లేనప్పుడు ఒకే మంచం, ఆ డబ్బు లేనప్పుడు ఒకే ఒక గుడిసె. డబ్బు వచ్చిన తర్వాత అనురాగాలు కనుమరుగైపోయినాయి, ఆప్యాయతలు కనుమరుగైపోయినాయి, ఆత్మీయతలు కనుమరుగైపోయినది. వాస్తవం కాదంటారా? ఒకనికి ధనము హెచ్చగుట వాడి జీవమునకు మూలము కాదు. అదే సమయంలో ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. మనం సాధారణంగా బాగా డబ్బు సంపాదిస్తూ, స్థితిగతులను సంపాదిస్తూ, ఆస్తిపాస్తులను సంపాదిస్తూ, ఘనంగా పెళ్ళిళ్ళు చేస్తూ వర్ధిల్లుతున్న వారిని చూసి మనం అనుకుంటున్నాం, ఏం భాగ్యం అది. కాదండి. చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా, చాలా సుఖంగా ఉంటున్నారు అనుకుంటున్నాం. కాదండి, అది వాస్తవం కాదు. ఒక వ్యక్తి గురించి చెప్తాను మీకు. సంతోషం లేక, సమాధానం లేక, సుఖం లేక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి చెప్తున్నాడు, అయ్యా, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉంటారు, చాలా సంతోషంగా ఉంటారు, హాయిగా ఉంటారు, ఆహ్లాదంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. ఏమిటో నా బ్రతుకు అవేమీ లేవండి. ఎప్పుడు చూసినా అది ఏడుపు ముఖం అండి. ఎప్పుడు చూసినా దుఃఖము, ఎప్పుడు చూసినా వేదన, నిరాశ నన్ను అలుముకొని ఉంటుందండి. నా చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తే ఎంత హ్యాపీగా ఉంటున్నారో, ఎంత బాగుంటున్నారో అది గమనించినప్పుడు నాకు ఇంకా దుఃఖం పెరిగిపోతుందండి. ఒకసారి నన్ను పరిశీలన చేసి, పరీక్ష చేసి
ఎందుకు నేను హ్యాపీగా ఉండలేకపోతున్నాను, ఎందుకు నా చుట్టూ ఉన్న వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటున్నారో కాస్త నాకు తెలియజేస్తారా, నాకు ఏదైనా మానసికంగా రోగం ఏమైనా ఉందా అని చెప్పి ఆ డాక్టర్ గారిని పరీక్ష చేయమని చెప్పి వెళ్ళి బతిమలాడుకున్నాడు. ఆ డాక్టర్ గారు పరీక్షలు చేసిన తర్వాత అన్నారు, అయ్యా నిన్ను పరీక్ష చేస్తే నాకు ఏ లోపం కనిపించటల్లా, నువ్వు బేషుగ్గా ఉన్నావు, మానసికంగా కూడా బాగానే ఉన్నావు, మరి ఎందుకు నువ్వు హ్యాపీగా లేవో నాకు తెలియటల్లా. ఏమోనండి, నా చుట్టూ ఉన్న వాళ్ళు నవ్వుతూ ఉంటే, వాళ్ళ నవ్వులు చూస్తున్నప్పుడు, వాళ్ళ ఆనందాన్ని చూస్తున్నప్పుడు నా గుండె పగిలిపోతుందండి. నేను మాత్రం నవ్వలేకపోతున్నా, నేను మాత్రం సంతోషంగా ఉండలేకపోతున్నా. నా చుట్టూ ఉన్న వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. ఏమిటి డిఫరెన్స్? వాళ్ళంతా సంతోషంగా ఉండడానికి నేను ఇలా ఉండడానికి కారణం ఏమిటి? అప్పుడు డాక్టర్ చెప్పాడు, ఓ పని చేస్తావు, నువ్వు నవ్వలేకపోతున్నాను, సంతోషంగా ఉండలేకపోతున్నా అని చెప్పి చాలా బాధపడుతున్నావు కదా, నీకు ఒక విషయం చెప్తాను. ఏమిటండి? మన పట్టణానికి వరల్డ్ ఫేమస్ సర్కస్ వచ్చింది. ఆ సర్కస్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ప్రపంచ సుప్రసిద్ధిగాంచిన జోసెఫ్ గ్రిమాల్డీ అనేటటువంటి జోకర్ ఉన్నాడు. ఆ సర్కస్లో ఆ జోసెఫ్ గ్రిమాల్డీ ఏమి నవ్విస్తాడులే, ఎంత నవ్విస్తాడులే. ఆ సర్కస్కి వెళ్ళిన వాళ్ళందరూ కూడా జోసెఫ్ గ్రిమాల్డీ చేసేటటువంటి విన్యాసాలు చూసి ఏమి ఆనందంగా సంతోషంగా పడి 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 కడుపుబ్బ నవ్వుతారు. ఓ పని చేస్తావా, వీలైతే నువ్వు కూడా సర్కస్కి వెళ్ళి కూర్చో, ఆ జోసెఫ్ గ్రిమాల్డీ చేసేటటువంటి ఆ నవ్వుతో కూడిన నవ్విస్తూ చేసేటటువంటి విన్యాసాలు నువ్వు కూడా చూడు, ఖచ్చితంగా నువ్వు నవ్వుతావు, కడుపుబ్బా నవ్వుతావు, పడి పడి నవ్వుతావు. వెళ్ళు, ఇదే నా సలహా. ఇంతకంటే నీకున్న కష్టానికి, నీకున్న ఏడుపుకి ఆ జోసెఫ్ గ్రిమాల్డీ అనేవాడు తప్పించి ఇంకెవ్వడు కూడా నీకు సంతోషాన్ని పంచిపెట్టలేదు. వెళ్ళు, ఆ సర్కస్కి వెళ్ళు అని చెప్పి ఆ డాక్టర్ గారు ఏదో రాసుకుంటూ ఉన్నప్పుడు వెళ్ళిపోవాల్సిన వ్యక్తి వెళ్లకుండా అదే సీట్లో కూర్చున్నాడు. డాక్టర్ గారు తలెత్తి అతనితో మాట్లాడబోతున్నప్పుడు ఎదురుగుండా కూర్చున్న ఆ వ్యక్తి కళ్ళల్లోంచి కన్నీళ్ళు వస్తున్నాయి, ఏడుస్తున్నాడు. అదేంటయ్యా ఏడుస్తున్నావేమిటి? దగ్గరలో ఉన్న సర్కస్కి వెళ్ళు, జోసెఫ్ గ్రిమాల్డీ అనేటటువంటి జోకర్ అందరిని నవ్విస్తాడట, ప్రపంచ సుప్రసిద్ధిగాంచిన జోకర్ అట, పేరుగాంచిన జోకర్ అట, వెళ్ళమంటే ఏడుస్తావేమిటయ్యా? అప్పుడు ఆ కూర్చున్న వ్యక్తి అంటున్నాడు, సర్కస్కి వెళ్తే అక్కడ జోసెఫ్ గ్రిమాల్డీ ఉంటాడు, అందరినీ నవ్విస్తాడు. ఆ జోసెఫ్ గ్రిమాల్డీ నేనేనండి, అందరినీ నవ్విస్తాను, అందరూ నవ్వుతూ ఉంటారు, ఆనందంగా ఉంటారు, కానీ నా జీవితంలో మాత్రం ఆనందం, ఆ సంతోషం లేదండి. ఫ్రెండ్స్, దయచేసి వినండి, నేను మాట్లాడుతున్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా? ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన క్లౌన్, జోకర్. ప్రపంచంలో గొప్ప పేరు, కమెడియన్గా, హాస్య నటుడిగా పేరుగాంచిన జోకర్ నటుడు. అంతేకాదు, చక్కగా పాటలు పాడే ఒక సింగర్, పేరుంది, ప్రఖ్యాతగాంచిన వాడుగా, డబ్బు సంపాదించిన వాడిగా అన్నీ ఉన్నాయండి. ఒకరోజు తనకు అర్థమైంది ఏంటో తెలుసా? నా చుట్టూ ఉన్న ప్రపంచం చాలా హ్యాపీగా ఉంటుంది, నాకేమిటి హ్యాపీనెస్ లేదు. ఈరోజు మీలో చాలామంది అనుకుంటున్నారు ప్రపంచం అంతా హ్యాపీగా ఉంది, నేను మాత్రమే హ్యాపీగా లేను. వాస్తవం కాదు. ఎందుకని హ్యాపీనెస్ లేదు? ఎందుకని హ్యాపీనెస్ లేదు? బోరిస్ బెకర్ మరలా చెప్తున్నా, ప్రపంచంలో అతి చిన్న వయసులో వింబుల్డన్ ఛాంపియన్గా అవతరించాడు. 16-17 సంవత్సరాల వయసులోనే వింబుల్డన్ ఛాంపియన్గా టెన్నిస్లో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎంటర్ అయ్యాడు. అంత తక్కువ వయసులోనే వరల్డ్ ఛాంపియన్ కావడం, ఆ తర్వాత తరచుగా గ్రాండ్ స్లామ్ ట్రోఫీస్ గెలవడం, ఆ తరువాత తనకు ఇష్టమైనటువంటి అందమైనటువంటి అమ్మాయిలతో స్నేహం చేయటం, హీరోయిన్స్తో స్నేహం చేయటం, జల్సాగా జీవించటం,
తన ఇష్టం వచ్చినట్టుగా బ్రతకడం అలవాటు చేసుకున్నాడు. జాగ్రత్తగా వినండి. తనకు కావలసినంత డబ్బు సంపాదించాడు, కావలసినంత పేరు సంపాదించాడు, కావలసినటువంటి అమ్మాయిలతో స్నేహాన్ని సంపాదించాడు. ఈ లోకంలో ఎంజాయ్ చేయడానికి ఏమేమి కావాలో అన్నీ సంపాదించాడు. ఒకరోజు న్యూస్ పేపర్లో న్యూస్ వచ్చింది. ఏంటో తెలుసా? బోరిస్ బెకర్ ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు. కానీ కోలుకున్నాడు. కోలుకున్న తర్వాత మీడియా వాళ్ళు వెళ్ళి అడిగారు, బోరిస్ బెకర్ నీకేమైంది? జీవితంలో ఓడిపోయినవాడో, చదువులో ఓడిపోయినవాడో, కెరియర్లో ఓడిపోయినవాడో, సాధించాలనుకుంది సాధించలేక నిరాశ నిస్పృహలోకి చేరిపోయినవాడో, వాడు ఒకవేళ ఆత్మహత్య చేసుకోవాలని ఆశపడతాడుగా. నీకేమైంది? బోల్డ్ అంత డబ్బు సంపాదించావు, బోల్డ్ అంత పేరు సంపాదించావు, బోల్డ్ అంత ఘనత సంపాదించావు, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎక్కావు. ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప యాక్ట్రెస్, గొప్ప గొప్ప హీరోయిన్స్ని గర్ల్ ఫ్రెండ్స్గా సంపాదించావు. నువ్వెందుకు చచ్చిపోవాలనుకున్నావు? బోరిస్ బెకర్ చెప్పిందేంటి తెలుసా? నేను అనుకున్నాను ఉన్నతమైన స్థానానికి వెళ్తే ఇంకంతకన్నా ఏమీ అవసరం లేదు అనుకున్నాను. కానీ ఆ స్థాయికి ఆ స్థానానికి చేరిన తర్వాత అర్థమైంది. ఏమర్థమైంది? ఏమీ లేదని. ఈ అమ్మాయిలతో చట్టాపట్టాలు వేసుకొని తిరగడంలో గొప్ప సంతోషం ఉందనుకున్నాను. కానీ అక్కడికి చేరిన తర్వాత తెలిసింది అందులో సంతోషం లేదని. తిరగడంలో సంతోషం ఉందనుకున్నాను. కానీ తిరిగిన తర్వాత అర్థమైంది సంతోషం లేదని. డబ్బు సంపాదిస్తే అంతకన్నా ఇంకేం కావాలి, అదే సమస్తం అనుకున్నాను, అదే సంతోషాన్ని ఇస్తుంది అనుకున్నాను. కానీ సంపాదించిన తర్వాత అర్థమైంది అక్కడేమీ లేదని. నా చుట్టూ కావలసినవన్నీ ఉన్నాయి, కానీ నా గుండెల్లో ఉన్న ఆ ఖాళీ, ఆ వెలితి, ఆ ఎంప్టీనెస్, నా త్రాగుడు కానీ, నా తిరుగుడు కానీ, నా సంపాదన కానీ, నా గర్ల్ ఫ్రెండ్స్ కానీ ఈ గుండెలో ఉన్నటువంటి ఎంప్టీనెస్ని భర్తీ చేయలేకపోయినాయి. అన్నీ ఉన్నాయి కానీ ఈ గుండెల్లో ఉండాల్సినటువంటి సంతోషము, ఆ ప్రశాంతత, ఆ హ్యాపీనెస్ కరువైంది. తట్టుకోలేకపోయాను. అందుకే ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను. ఈ మధ్య ఒక వ్యక్తి ఇచ్చిన ఇంటర్వ్యూ నేను చూశాను. ఇంటర్వ్యూ కాదు, ఐఐటి స్టూడెంట్స్తో అతడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, చిన్నప్పుడు నాకు ఏమి చెప్పారయ్యా అంటే, మనిషికి సంతోషాన్ని ఇచ్చేది రెండు. ఒకటి డబ్బు, రెండు నువ్వు అనుకున్న స్థానానికి చేరి పేరు ప్రఖ్యాతలు సంపాదించడం. ఈ రెండు కలబోస్తే దానంత సంతోషము, దానంత ఆనందము మరొకటి ఉండదు అని చెప్పి నాకు నూరు పోశారు. బాగా డబ్బు సంపాదించు, అందులో ఆనందం ఉంది. నువ్వు ఏ కెరియర్ని చూస్ చేసుకుంటావో అందులో విజయం సాధించు, దాంట్లో ఆనందం ఉంది అని నాకు నూరు పోశారు. నిజమేననుకొని నేను బాగా చదవాలని చెప్పి చదువులోకి దిగా, బాగా చదవటం మొదలుపెట్టా. ఆ తర్వాత నాకు అనిపించింది, ఒక చదువే కాదు, నేను పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి, డబ్బు బాగా సంపాదించాలి, అందులో సంతోషం ఉంది. అది నా నరనరాల్లో జీర్ణించుకుపోయింది. కాబట్టి నేను ఈ చదువు నుంచి పక్కకొచ్చి సినిమాలో హీరోని కావాలి అని చెప్పి ప్రయత్నం చేశాను. సినిమాలో హీరోగా చాలా కష్టపడిన తర్వాత హీరోగా యాక్ట్ చేయడం మొదలుపెట్టాను. తక్కువ టైంలోనే బాగా సంపాదించాను, కావలసినంత డబ్బు సంపాదించాను, కావలసినంత పేరు సంపాదించాను. జాగ్రత్తగా వినండి. అతడు ఇచ్చినటువంటి సలహా స్టూడెంట్స్కి, డబ్బులో సంతోషం ఉంది అని నాకు చిన్నప్పుడు చెప్పారు. విజయం సాధించి ఉన్నత స్థాయికి వెళ్ళడంలో గొప్ప సంతోషం ఉంది అని నాకు నూరు పోశారు. అతడు విజయం సాధించాడు, డబ్బు సాధించాడు, పేరు ప్రఖ్యాతలు సాధించాడు. ఇప్పుడు అన్నీ ఉన్నాయి. స్టూడెంట్స్తో చెప్తున్నాడు, ఏంటో తెలుసా, నాకేదైతే చిన్నప్పటి నుంచి నూరి పోశారో, డబ్బు సంపాదించడంలో, పేరు సంపాదించడంలో, గుర్తింపు సంపాదించడంలో, ఉన్నత స్థాయికి చేరడంలో గొప్ప సంతోషం ఉందని చెప్పారు. చూసారా, అది అబద్ధము అని నాకు
డబ్బు సంపాదించిన తర్వాత, పేరు ప్రఖ్యాతలు సంపాదించిన తర్వాత నాకు అర్థమైంది ఏమిటయ్యా అంటే అందులో సంతోషము లేదు. అతను జాగ్రత్తగా లాస్ట్ 3-4 డేస్గా పరిశీలించడం మొదలుపెట్టాను. చాలా ఎత్తు, చాలామంది ఎత్తుగా ఉంటే బాగుంటుంది, హైట్ ఉంటే బాగుంటుంది, టాల్గా ఉంటే బాగుంటుంది అని చాలా తాపత్రయపడతారు. అతను చాలా పొడుగాటి నటుడు, అందంగా ఉండాలి, హ్యాండ్సమ్గా ఉండాలి, చాలా హ్యాండ్సమ్ నటుడు. ఫిజిక్ బాగుండాలి, ఫిట్నెస్ బాగుండాలి, పర్సనాలిటీ బాగుండాలి, అద్భుతమైన పర్సనాలిటీ. మాట్లాడితే చుట్టూ ఉన్న వాళ్ళు ఆకర్షించబడాలి, వారిని ఇట్టే కట్టి పడేయాలి, చాలా చక్కగా మాట్లాడేటటువంటి వాడు. తను ఏ డ్రీమ్ కారు కొనుక్కోవాలి, డ్రీమ్ మోటార్ బైక్స్ కొనుక్కోవాలి, డ్రీమ్ మోటార్ బైక్స్ కొనుక్కున్నాడు, డ్రీమ్ కార్స్ కొనుక్కున్నాడు, డ్రీమ్ హౌస్లో ఉండాలి, డ్రీమ్ హౌస్ కొనుక్కున్నాడు. తనకి ఏం కావాలో అన్నీ ఉన్నాయి. సినీ ఫీల్డ్లో గుర్తింపు కావాలి, గుర్తింపు పొందుకున్నాడు. తక్కువ టైంలో బాగా డబ్బు సంపాదించగలిగినటువంటి స్థాయికి వెళ్ళాడు. తాను నచ్చిన మెచ్చిన అమ్మాయితో సమయం గడపాలని ఆశపడ్డాడు, గడిపాడు. గర్ల్ ఫ్రెండ్స్ ఏం తక్కువ లేరు. డబ్బు సమస్య లేదు, అందం సమస్య కాదు, ఆకారంలో సమస్య లేదు. తను కన్న కలలన్నీ సార్థకమైనవి, తను కన్న కలలన్నీ కూడా నెరవేర్చుకోగలిగాడు. సడన్గా న్యూస్ పేపర్స్ కానివ్వండి, మీడియా కానివ్వండి, కోడే కూసింది. ఏమిటి? ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్నాడు. అతన్ని ఎవరైనా చూస్తే సాధారణంగా ఏమనుకుంటారంటే అదృష్టవంతుడండి, అదృష్ట జాతకుడండి. తక్కువ టైంలోనే ఒకానొక టాప్ పొజిషన్కి వచ్చేసాడు. చెప్పా కదా, గత 3-4 డేస్గా అతను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు, చేసుకోవాల్సిన అవసరం ఏమిటి అనే దిశగా కొంచెం ఆలోచించడం మొదలుపెట్టాను. ఆర్థిక సమస్యలు ఉన్నాయా? లేదు. తన భవిష్యత్తు ఏమైనా ప్రమాదంలో పడిందా? లేదండి. ఈ సినీ ఫీల్డ్లో 1-2 సినిమాలు ఫెయిల్ అవ్వడం, ఆ తర్వాత మళ్ళా సక్సెస్ని పట్టుకోవడం, ఇవన్నీ కామన్. లవ్ ఏమైనా ఫెయిల్ అయిపోయిందా అంటే అది కూడా పెద్ద ఏం కాదండి. ఒకవేళ ఈ అమ్మాయి కాకపోతే తర్వాత మరొక అమ్మాయి పరిచయం అవుతుంది. అలా ఎంతమంది లేరు? ఇల్లు లేదా? ఖరీదైనటువంటి ఇల్లు కొనుక్కోగలిగాడు. తన జీవితంలో ఏది సాధించాలనుకున్నాడు దాన్ని సాధించాడండి. ఎంత డబ్బు సంపాదించాలనుకున్నాడు అంత డబ్బు సంపాదించాడండి. మరి ఎందుకు చచ్చిపోయి ఉంటాడు అనే ప్రశ్న భారతదేశంలో చాలామందిని తొలిచివేసింది. నాకు అర్థమైంది ఏమిటంటే, ఒకవేళ అతడు ఆత్మహత్య చేసుకోలేదు, ఎవరో కొంతమంది కుట్ర చేసి అతన్ని హత్య చేశారు అనేటటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఒకవేళ అతన్ని ఎవరు హత్య చేయకపోయినట్లయితే, అతడు ఆత్మహత్య చేసుకున్నట్లయితే, అతడు గతంలో మాట్లాడిన మాటలను బట్టి నాకు అర్థమైంది ఏమిటయ్యా అంటే, అతడు ఒక స్థాయికి వచ్చాడు. ఏ స్థాయి తెలుసా? విజయంలో సంతోషం ఉంది, డబ్బులో సంతోషం ఉంది, పేరు ప్రఖ్యాతల్లో సంతోషం ఉంది అని నా చుట్టూ ఉన్న వాళ్ళు నాకు చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఆ స్థాయికి చేరిన తర్వాత విజయంలో, డబ్బులో, పేరు ప్రఖ్యాతల్లో సంతోషం లేదు. ఈ గుండెలో ఏంటో చెప్పుకోలేనటువంటి ఆందోళన, ఈ గుండెలో ఏమిటో వెలితి, ఈ గుండెలో ఏమిటో ఎంప్టీనెస్, ఖాళీ. దాన్ని భర్తీ చేసుకోలేక, అది ఎలా భర్తీ అవుతుందో తెలియక అన్నీ సంపాదించాను కానీ ఆ సంతోషం నాకు లేదే. ఆ సంతోషమే నాకు ఇందులో దొరుకుతుంది అనుకున్నా, డబ్బులో దొరుకుతుంది అనుకున్నా, దాంట్లో లేదు. సుఖము సౌఖ్యము సంపాదిస్తే
అందులో ఉంటుంది అనుకో, అందులో లేదు. మరి వీటేటిల్లో కూడా లేనప్పుడు ఇంకెక్కడ దొరుకుతుంది నాకు? నేను ఆశించే ఆ సంతోషం నాకు దొరకనప్పుడు ఎందుకు బ్రతకాలి? నేను చచ్చిపోతే బెటర్ ఇంకా అనే ఆలోచన ఒకవేళ తనకు వచ్చి ఆఖరికి ఈ గుండెల్లో ఉన్న వెలితిని, ఈ ఎంప్టీనెస్ని తను భర్తీ చేసుకోవడం చేతగాక తను చంపుకున్నాడేమో. బోరిస్ బెకర్ అదే మాట అన్నాడు. నాకు ఈ లోకంలో అన్నీ ఉన్నాయి, కానీ గుండెల్లో ఉన్న వెలితి, ఆ ఖాళీ, ఆ ఎంప్టీనెస్ తట్టుకోలేకపోయాను. ఎందుకు ఈ గుండెల్లో ఎంప్టీనెస్ తెలుసా అండి? ఎందుకో ఈ గుండెల్లో ఎంప్టీనెస్? దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఆ మనిషిలో తాను నివసించాలి అని చెప్పి తనకంటూ ఒక గదిని నిర్మించుకున్నాడు. ఆ గదిలో తానే ఉండాలని ఆశపడ్డాడు. ఆ గది పేరేంటో తెలుసా? హృది అనే గది, హార్ట్. దేవుడు మనిషి శరీరంలో హృదయము అనేటటువంటి ఒక గది తన కోసం నిర్మించుకున్నాడు. తానే అందులో నివసించాలి అని చెప్పి ఆశించాడు. కానీ మనిషి ఎప్పుడైతే పాపాన్ని తన గుడిలో, తన హృదయలోనికి, తన హృదయ అనే గదిలోనికి పాపాన్ని తీసుకొచ్చేశాడో, పరిశుద్ధుడైన దేవుడు ఆ హృదయంలో ఉండలేడు కాబట్టి, పాపము పరిశుద్ధుడైన దేవుడు కలిసి ఉండలేడు కాబట్టి మనిషి పాపముతో దేవుణ్ణి హృదయంలోంచి బయటికి గెంటేశాడు. ఎప్పుడైతే మనిషి హృదయంలో ఉండాల్సిన దేవుడు అనగా మనిషికి కావలసింది శాంతి, సమాధానం, సంతోషం, సుఖం, సౌఖ్యం, సంతృప్తి, ఇవన్నీ దేవుడు అనుగ్రహించే అద్భుతమైన ఆశీర్వాదాలు. మనిషి హృదయలో ఉండాల్సిన దేవుణ్ణి మనిషి పాపం తీసుకొచ్చి తన గుండెల్లో దాచినప్పుడు దేవుడు హృదయంలోంచి బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఏ మనిషి హృదయంలో దేవుడు నివసించలేడో ఆ గుండె ఖాళీగా ఉంటుంది. ఈ గుండె ఖాళీగా ఉన్నప్పుడు శాంతి లేక, సమాధానం లేక, సంతోషం లేక సతమతం అవుతున్నప్పుడు మనిషి ఏం చేస్తాడో తెలుసా? దేవుడు మాత్రమే అనుగ్రహించగలిగిన శాంతిని, సమాధానాన్ని త్రాగడం వల్ల, తిరగడం వల్ల, పాపిష్టి పనులు చేయడం వల్ల ఆ శాంతి, ఆ సమాధానం, ఆ సంతోషం పొందుకుంటానేమో అని చెప్పి వీటన్నిటినీ తీసుకొచ్చి గుండెల్లో పెడతాడు. లేదండి, దేవుడు నివసించవలసిన ఈ గుండెల్లో దేవునికి స్థానం ఇవ్వకుండా పాపానికి, పాపిష్టి కార్యాలకు నీ గుండెల్లో స్థానం ఇచ్చి సంతోషంగా, సమాధానంగా జీవించాలి నన్ను ఆశపడినట్లయితే అది సాధ్యము కాదండి. ప్రపంచంలో ఉన్నతమైన స్థితికి, స్థాయికి చేరి అన్నీ ఉన్నవారు హఠాత్తుగా కొన్ని సందర్భాల్లో ఆత్మహత్య చేసుకున్నారు. కారణం జాగ్రత్తగా మీరు పరిశీలిస్తే ఏదో తెలుసా? వాళ్ళు అనుకున్నారండి, పాపం త్రాగుడిలో సంతోషం ఉంది, తిరుగుళ్ళలో సంతోషం ఉంది, పేరు ప్రఖ్యాతల్లో సంతోషం ఉంది, ధన ఘనతల్లో సంతోషం ఉంది అనుకున్నారు. కానీ అది సాధించిన తర్వాత, సంపాదించిన తర్వాత అశాంతి, అసమాధానం పెరిగిపోయింది. ఆ శాంతిని, అసమాధానం తట్టుకోలేక ఆఖరికి ఏం చేశారో తెలుసా? తమ్మును తాము అంతమొందించుకున్నారు. ఈరోజు మనలో ఎవరైనా అటువంటి పరిస్థితిలో ఉన్నారా? దయచేసి గమనించండి. నీ గుండెల్లో ఉన్న గుబులు నుండి విడిపించగలిగింది ఆ గుండెలో నివసించవలసిన దేవుడు మాత్రమే. దేవునికి నీ గుండెల్లో స్థానం ఇవ్వకుండా ఆయన అనుగ్రహించగలిగిన సంతోషాన్ని ఈ లోకంలో నువ్వు ఎక్కడ వెతికినా నీకు జవాబు దొరకదు. ఏ సహోదరి, సహోదరుడా, అర్థమవుతుందా? ఈరోజు నువ్వు అనుకుంటున్నావు వాళ్ళు సాధించిన విజయం గొప్ప విజయం, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. కాదండి, అలా కనిపిస్తున్నారు అంతే. భక్తుడైన ఆసాపు కావచ్చు, దావీదు కావచ్చు, తమ చుట్టూ ఉన్న వాళ్ళు, పాపంలో జీవించే వాళ్ళు వర్ధిల్లుతున్నప్పుడు వాళ్ళు అనుకున్నారు, ఏమిటి ప్రభువా వాళ్ళందరూ వర్ధిల్లుతున్నారు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. 16వ అధ్యాయం లూకా సువార్తలో ఈ ఉపమానం ఉంది. ఇది ఉపమానం అనడం కంటే ఇది నిజంగా జరిగినటువంటి సంఘటన అని నేను భావిస్తున్నాను. కారణం ఏమిటయ్యా అంటే, యేసుక్రీస్తు ఎప్పుడు ఉపమానములు చెప్పినా పేర్లు చెప్పలా, కానీ ఇందులో పేరు చెప్పాడు. ఒక ప్రాంతంలో ధనవంతుడు ఉన్నాడు. 16వ అధ్యాయం లూకా సువార్త.
మనం కలిగి ఉన్న ఈ ప్రశ్నకు జవాబు ఎంతో కొంత అక్కడ దొరుకుతుంది. రండి చూద్దాం. 16వ అధ్యాయం లూకా సువార్త, 19వ వచనం. లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనం. ధనవంతుడు ఒకడు ఉండెను. జాగ్రత్తగా పరిశీలించండి. అతడు ఊదా రంగు బట్టలను, సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. రైట్. ఆదికాండం 36వ అధ్యాయంలో 31వ వచనంలో ఇద్దరిని చూశాం. ఇశ్రాయేలు రాజ్యముగా ఇంకను ఏర్పరచబడక మునుపే ఎదోము సామ్రాజ్యాన్ని, రాజ్యమును చాలామంది రాజులు పరిపాలించారు. దేవుడు ఏర్పరచుకున్నటువంటి జనము స్థిరపడక మునుపే దేవునికి వ్యతిరేకంగా జీవించే జనము స్థిరపడిపోయింది. ఇదే ప్రశ్న. జవాబేమిటి? ఓ ధనవంతుడు ఉన్నాడు, సన్నపు నార వస్త్రములు ధరించేవాడు, ప్రతి దినము బహుగా సుఖపడుచూ ఉన్నవాడు. 20వ వచనం. లాజరు అను ఒక దరిద్రుడున్నాడు. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట పడి ఉండే, అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెనో. ధనవంతుడు భిక్షగాడు. ధనవంతుడేమో సుఖపడుతున్నాడు, సౌఖ్యంగా జీవిస్తున్నాడు, సంతోషంగా బతికేస్తున్నాడు, ప్రతిరోజు భోగభాగ్యాలు అనుభవిస్తున్నాడు. దరిద్రుడు ఒంటి నిండా కురుపులు, బక్క చిక్కిపోయిన శరీరం, బలహీనమైనటువంటి ఆరోగ్యం. ఆ ధనవంతుడిని చూసినప్పుడు, ఏంటి ప్రభువా, నీతిగా జీవించేవాడిని, యథార్థంగా జీవించేవాడిని, అబద్ధం చెప్పడం నాకు చేత కాదు, అన్యాయంగా జీవించడం, సంపాదించడం నాకు చేత కాదు, ఎవరిని మోసం చేయలేదు, ఎవరికి ద్రోహం చేయలేదు, నాకేమో ఒంటి నిండా కురుపులు వచ్చేసినాయి, కష్టపడి పనిచేసే పరిస్థితి కాదు, మూలబడిపోయాను, తినడానికి తిండి లేదు, నా బ్రతికిలాగుంది. ఆయన చూస్తేనేమో ప్రతిరోజు ఖరీదైన బట్టలు వేసుకొని సన్నపు నార వస్త్రములు ధరిస్తూ ఎంత సుఖపడుతున్నాడో. ఎందుకు ఆయన అంత సుఖపడుతున్నాడు? నేనెందుకు ఇంత కష్టపడుతున్నా? నాకు తెలియదు. దీనికి జవాబేమిటి? ఎందుకు దుష్టులు సుఖపడుతూ ఉంటారు? ఎందుకు నీతిమంతులు కష్టపడుతూ ఉంటారు? దీనికి జవాబు ఏమిటి? ఎప్పుడు వస్తుంది జవాబు? వస్తుంది, వచ్చి తీరుతుంది. ఎప్పుడు వస్తుంది? కాలము తెలియచేస్తుంది. ఇప్పుడు కొంచెం ముందుకెళ్దాం. జరిగింది ఏమిటి? ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. చచ్చిపోయాడండి దరిద్రుడు. పాపం, చచ్చిపోయెను అని ఉంది తప్ప సమాధి చేయబడెను అని లేదండి అక్కడ. బహుశా సమాధి కూడా నోచుకోలేదేమో పాపం, అంత దరిద్రుడు. తర్వాత ధనవంతుడు కూడా చనిపోయి, మరణానికి ధనవంతుడు పేదోడు తేడా లేదు, తెల్లోడు నల్లోడు భేదం లేదు, పొట్టోడు పొడుగోడు లేనే లేదు. దానికి కులంతో సంబంధం లేదు, ప్రాంతంతో సంబంధం లేదు, భాషతో సంబంధం లేదు, జాతితో సంబంధం లేదు. ఎప్పుడు ఎవరిని పిలవాలనుకుంటే అప్పుడు వారిని పిలుస్తుంది. ఎప్పుడు నిన్ను పిలుస్తుందో తెలియదు, నన్ను పిలుస్తుందో తెలియదు. ఒకటి మాత్రం వాస్తవం. ఏమిటి? పిలిచే రోజు మాత్రం ఫిక్స్ అయ్యింది. భయపెట్టే ప్రయత్నం చేయట్లేదు, కానీ వాస్తవం చెప్తున్నా. ఒక డేట్ ఫిక్స్ అయ్యింది. ఆనాడు లాజరుకు ఒక డేట్ ఫిక్స్ అయ్యింది, చచ్చిపోయాడు. ధనవంతునికి కూడా ఒక డేట్ ఫిక్స్ అయ్యింది, చచ్చిపోయాడు.
చచ్చిపోయిన తర్వాత తేలిపోయింది. ఏమిటి? ధనవంతుడు, సుఖపడిన ధనవంతుడు ఆ తర్వాత ఏమయ్యాడో, కష్టపడినటువంటి పేదవాడు ఆ తర్వాత ఏమయ్యాడో టైం మరణము తేల్చింది. పేదవాడైనటువంటి నీతిగా జీవించినటువంటి లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ఎవరు వచ్చి తీసుకెళ్లారు? దేవుని దూతలు వచ్చి తనను తీసుకొని వెళ్ళెను. భూమి మీద కొన్నాళ్ళు కష్టము, ఆ తరువాత యుగాలు సుఖము. అది నీతిమంతుల కోసం దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆశీర్వాదం. ధనవంతుడి సంగతి ఏమిటి? అతడు చనిపోయిన తర్వాత ఏముంది? పాతి పెట్టబడెను అంటే ఘనంగా సమాధి కార్యక్రమాలు చేస్తుంటారు. మరి ఏం జరిగింది? దేవదూతలు దిగొచ్చారా? లేదు. మరి ఎక్కడికి పోయాడు? అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహాము అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళల్లో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసెను. ఎస్ సహోదరుడా, దయచేసి విను. యాకోబు ద్వారా ఇశ్రాయేలు దేశంగా ఏర్పరచబడక మునుపు, ఒక రాజు ఆ దేశాన్ని పరిపాలించక మునుపు ఎదోము దేశముగా ఏర్పడింది. రాజులు పరిపాలించారు. ఎదోము వంశము, ఎదోము రాజ్యము పరిపాలించిన రాజులు కనుమరుగైపోయారు. కానీ ఇశ్రాయేలు దేశము కనుమరుగు కాలేదు. ఇశ్రాయేలీయుల ప్రజలు కనుమరుగు కాలేదు. యాకోబు ద్వారా వచ్చిన యూదా కొదమ సింహమైన యేసు కనుమరుగు కాలేదు. యేసును విశ్వసించిన ఆత్మీయులు కనుమరుగు కాలేదు, కనుమరుగు కారు. ఎందుకని? అది దేవుడు అనుగ్రహించిన నిత్యత్వముతో కూడిన ఆశీర్వాదం. కాబట్టి పేతురు ఒక మాట అన్నాడు, కొంచెము కాలము. పేతురు రాసిన పత్రిక. శ్రమ పడుతున్న సహోదరే, కష్టపడుతున్న సహోదరుడా, పాపిష్టి వాళ్ళు వర్ధిల్లుతున్నప్పుడు లోపట మదన పడుతున్న, వ్యసన పడుతున్న, బాధపడుతున్న ప్రియ ఆత్మీయుడా వినో, బైబిల్ ఏం సెలవిస్తుంది? పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. కొంచెం కాలం. మన దృష్టిలో 70-80 సంవత్సరాలు మన జీవితం. కానీ వాస్తవంగా ఈ జీవిత యాత్ర ముగిసిన తరువాత సిసలైన జీవితం ప్రారంభమవుతుంది. అది 10 సంవత్సరాలు కాదు, 50 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలు కాదు. మరి యుగములో ఉండే జీవితం అది. మీకు అర్థమయ్యేలా చెప్తాను. మీ అందరికీ తెలిసిన మరొక ఉపమానం ఏమిటట? మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఉంది. చూద్దాం రండి. మన కళ్ళ ఎదుట సంతోషిస్తున్న వాళ్ళు, ఆ సంతోషం ఎంతకాలం? మన కళ్ళ ఎదుట వర్ధిల్లుతున్న వాళ్ళు, వారు ఎంతకాలం వర్ధిల్లుతారు? చూద్దాం రండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం.
24వ అధ్యాయం వచనము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం చదువుతున్నాను. కాబట్టి ఈ మాటలు విని వాడు చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిను గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కోలబడెను, అది దాని పాటు గొప్పదని చెప్పెను. మరలా ఇక్కడ 2 గృహాలు జాగ్రత్తగా పరిశీలన చేస్తే దేవుడు ఒక నీతిమంతుణ్ణి ఒక దుర్మార్గుణ్ణి పక్కపక్కన పెట్టి కంపేర్ చేస్తూ చెప్తున్నాడు. అక్కడ ఇశ్రాయేలీయులను అలాగే ఎదోమీయులను పక్కపక్కన పెట్టాడు. ధనవంతుణ్ణి లాజర్ను పక్కపక్కన పెట్టాడు. ఇక్కడేమో బండ మీద కట్టబడిన ఇంటిని, ఇసుక మీద కట్టబడిన ఇంటిని పక్కపక్కన పెట్టాడు. జాగ్రత్తగా వినండి. ఇసుక మీద ఎవడైనా ఇల్లు కడుతున్నట్లయితే పునాదులు చాలా స్పీడ్గాను, త్వరగాను, ఈజీగాను తవ్వచ్చు. ఇసుకను తవ్వడం పెద్ద కష్టం కాదు. ఎస్. సో త్వరగా పునాది తవ్వేశాడు, త్వరగా పునాది వేసేసాడు, త్వరగా గోడలు కట్టేశాడు, త్వరగా పైకప్పు వేసేశాడు, సున్నాలు వేసేశాడు, గృహప్రవేశం చేసేశాడు, చక్కగా ఇంట్లో సుఖంగా సౌఖ్యంగా నివసిస్తూ ఉన్నాడు. పక్కనేమో బండ మీద ఇల్లు కట్టుకోవాలనుకున్నవాడు బండను తవ్వాలని ప్రయత్నం చేస్తే, పునాదులు వేసుకోవాలని ప్రయత్నం చేస్తే అదంత సులభం కాదు కదండి. సాధారణంగా పునాదులు వేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు రాళ్ళు అడ్డుపడతా ఉంటాయి, బోల్డర్స్ అడ్డుపడతా ఉంటాయి, ఏదైనా బలమైన రాయి అడ్డుపడుతూ ఉంటుంది. దాన్ని తవ్వాలంటే, దాన్ని పగలగొట్టాలంటే చాలా కష్టం కదండి. జాగ్రత్తగా వినండి. నీతిమంతుడు బండ మీద పునాది వేసుకునే నీతిమంతుడేమో చాలా కష్టపడి ఆ బండ మీద పునాది వేసే ప్రయత్నం చేస్తా ఉండే లోపట వీడు పునాదులు తవ్వేశాడు, గోడలు కట్టేశాడు, కప్పేసేసాడు, సున్నం వేసేసాడు, గృహప్రవేశం చేసేసాడు. ఆ ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళి ఇంకా పునాదులు తవ్వుతున్నటువంటి ఈ నీతిమంతుని చూసి, ఏం బెదరో ఇంకా పునాదులు పడలేదా? ఏదో కష్టపడుతున్నాను, తవ్వుతున్నాను, రాళ్ళు పడిని, అడ్డుపడిని, ఏదో చేసుకుంటున్నానులే, ఇలాగైతే తెల్లారినట్టే, ఇలాగైతే నువ్వు కట్టినట్టే అని చెప్పి ప్రశ్నిస్తున్నప్పుడు ఈ నీతిమంతుడు ఏమిటాడు, కళ్ళ ముందే అంత అద్భుతమైన ఇల్లు కట్టేశాడు, నాకు ఇంకా కనీసం పునాదులు కూడా వేసుకోవాలా, కనీసం సగం కూడా కట్టలేకపోయా. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నీతిమాలిన జీవితం జీవించే నా స్నేహితుడు, నీతిమాలిన జీవితం జీవించే నా సహోదరుడు, నీతిమాలిన జీవితం జీవించే నా పక్కింటి వాడు నా కళ్ళ ముందే వర్ధిల్లిపోతున్నాడు అని ప్రశ్నిస్తున్నాడు. ఏంటి బ్రదర్ ఇంకా సెటిల్ కాలేదా? ఏంటి బ్రదర్ ఇంకా సొంత ఇల్లు కొనలేదా? ఏంటి బ్రదర్ ఇంకా కూతురు పెళ్లి చేయలేదా? ఏంటి బ్రదర్ కనీసం కారు కూడా కొనుక్కోలేదా? ఏంటి బ్రదర్ ప్రశ్నిస్తూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నేనెందుకు ఇలా దీనంగా ఉన్నాను, వాడెందుకు అంత దివ్యంగా ఉన్నాడు, అంత ఉన్నత స్థాయిలో ఉన్నాడు అనే ప్రశ్న నీకు వస్తుందా? అయితే వినో, వాడు చాలా త్వరగా ఇల్లు కట్టేశాడు, కానీ బండ మీద కట్టేవాడు చాలా స్లోగా కట్టాల్సి వచ్చింది. ఈరోజు నువ్వు చాలా స్లోగా వెళ్తున్నావా? ఆర్థిక సంపాదనలో చాలా స్లోగా వెళ్తున్నావా? సేవను నిర్మించుకునే ప్రక్రియలో, సంఘాన్ని నిర్మించుకునే ప్రక్రియలో స్లోగా వెళ్తున్నావా? దయచేసి దిగులు పడద్దని ప్రభువు పేట మనవి చేస్తున్నాను. సహోదరి సహోదరుడా, కాలము నిర్ణయిస్తుంది, పరీక్ష నిర్ణయిస్తుంది. వాన కురిసెనో, వరద వచ్చెనో, ఏమైందో తెలుసా? ఎవడైతే ఫట 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 కట్టేశాడు ఇల్లు, కుప్పకూలిపోయింది. త్వరగా పైకి వెళ్ళిపోయాడు. అంతే త్వరగా పతనమైపోయాడు. కానీ పునాదులు వేసుకొని స్లోగా తన ఇల్లు కట్టుకుంటూ పైకి వచ్చాడు. చూశారు, వాన కురిసెను, వరద వచ్చెను,
తన ఇంటిని అటు ఇటు 4 వైపులా కొట్టెను, కానీ ఆ ఇల్లు నిలిచెను. అదే ఇసుక పైన కట్టబడినటువంటి ఇల్లును చూసారా? వరద వచ్చింది, వర్షం వచ్చింది, వరద వచ్చింది, గాలి వచ్చింది, కూలగొట్టేసింది. కాలము నిర్ణయిస్తుంది. సహోదరుడు, ఒక కాలం రాబోతుంది. యేసుక్రీస్తును గురువారం రాత్రి భయంకరంగా కొట్టారండి, ముఖం మీద ఉమ్ము వేశారండి. గురువారం అర్ధరాత్రి వేళాకోళం చేశారండి. శుక్రవారం ఉదయము అన్యాయంగా తీర్పు తీర్చారండి. పిలాతు అన్నాడు, నాకు ఏ దోషము కనపడలేదు అని చెప్పి వదిలేస్తానంటే వదలొద్దు, బరబ్బాను వదిలిపెట్టండి, ఈయన మాత్రం సిలువయండి కేకలేశారండి. పిడిగుద్దులు కొట్టారండి, ఒకటి తక్కువ 39 కొరడా దెబ్బలు కొట్టారండి. వీధుల్లో సిలువ మోయించారండి. అన్యాయంగా, అక్రమముగా 3 మేకుల పైన యేసు దేహాన్ని వేలాడదీశారండి. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు, మీకు తెలుసా అండి, పస్కా పండుగలో శుక్రవారము మధ్యాహ్నం 3 గంటలకు పాప పరిహారార్థ బలిగా గొర్రెపిల్ల వధించబడుతుంది. అదే రీతిగా శుక్రవారము పాపిష్టి ప్రజల కొరకు పాప పరిహారార్థ బలిగా ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ పైన లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఎగ్జాక్ట్గా మధ్యాహ్నం 3 గంటలకు తన ప్రాణాన్ని అప్పగించాడు. కన్ను మూసాడు. అనుకున్నారో అయిపోయింది, అంతా అయిపోయింది, యేసుక్రీస్తు పని అయిపోయింది, సైతాను నవ్వాడు, చంపేశాను అనుకున్నాడు. ఒకవేళ అక్కడితోనే యేసుక్రీస్తును గూర్చిన చరిత్ర ఆగిపోయినట్లయితే ప్రపంచం చాలా డిఫరెంట్గా ఉండేది. అర్థం చేసుకోండి. ఎదోము దేశాన్ని పరిపాలించే రాజుల పేర్లు ఏమనగా అక్కడితో ఆగిపోయినట్లయితే ఏమైపోయాడు ఇశ్రాయేలు, ఏమైపోయాడు యాకోబు, ఏమైపోయాడు ఇశ్రాయేలు ప్రజలు? అక్కడితో ఆగిపోయేది. అక్కడితో ఆగలా. నీ జీవితము ఈరోజు కష్టంలో ఉంది, శ్రమలో ఉంది, కరువులో ఉంది, ఇరుకులో ఉంది, ఇబ్బందిలో ఉంది, అప్పుల్లో ఉంది, అనారోగ్యంలో ఉంది, బాధలో ఉంది, వేదనలో ఉంది. ఆగదో, ఇక్కడితో అది ఆగదో. దాని తర్వాత అధ్యాయం ఉంది. నీ జీవితంలో తర్వాత చాప్టర్ ఉంది. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో యేసుక్రీస్తు మరణించాడు, సమాధి చేయబడ్డాడు. అందరూ అనుకున్నారు అయిపోయింది. నో, తర్వాత చాప్టర్ ఉంది. 28వ అధ్యాయం ఉంది. ఆ అధ్యాయంలో ఏముందో తెలుసా? యేసు విశ్రాంతి దినం అయిపోయిన తరువాత లేచెను, మరణమును గెలిచి లేచాడు. నీ జీవితంలో కూడా నువ్వు లేస్తావు. ఈరోజు నువ్వు కలిగి ఉన్న కష్టంలో నుండి, ఈరోజు నువ్వు కలిగి ఉన్న దీన స్థితిలో నుండి, ఈరోజు నువ్వు కలిగి ఉన్న బాధల్లో నుండి, ఈరోజు నువ్వు కలిగి ఉన్నటువంటి వ్యధలలో నుండి, వ్యాధులలో నుండి దేవుడు లేవనెత్తే దినము ఉంది. దిగులు పడొద్దు. ఈరోజు నీ చుట్టూ ఉన్న వాళ్ళు విస్తరించవచ్చు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు అన్యాయంగా, అక్రమముగా జీవిస్తూ వాళ్ళు వర్ధిల్లుతున్నట్టుగా కనిపించవచ్చు. నువ్వేమో రోజుకు కష్టాల్లో దిగబడిపోతున్నట్టుగా నీకు అనిపించవచ్చు. కానీ దయచేసి గమనించు, లాజరు మరణించిన తరువాత అర్థమైంది తాను నిత్యము పరలోకంలో ఉండబోతున్నానని. ప్రతిరోజు సుఖపడినటువంటి ధనవంతుడికి అర్థమైంది నిత్యము నరకంలో కాలబడుతున్నానని. అర్థమైందా? ఎదోమీయు రాజ్యము, ఏశావు వంశము అడ్రస్ లేకుండా పోయింది. కానీ యాకోబు ఆలస్యంగా దీవెనలు స్టార్ట్ అయినాయి, ఆలస్యంగా వర్ధిల్లటం స్టార్ట్ అయ్యాడు. కానీ ఈరోజు కూడా ఇశ్రాయేల్ దేశం ఉంది, ఈరోజు కూడా యాకోబు సంతతి ఉంది, ఈరోజు కూడా యాకోబు సంతతి ప్రపంచమంతా స్థిరపడింది. వారిలో నువ్వు కూడా ఒకడివి, నేను కూడా ఒకడిని. ఎలా?
మనం అందరం కూడా అబ్రహాము సంతానమే. చాలా ఆలస్యంగా ప్రారంభమైంది, కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు. నీ జీవితంలో ఆశీర్వాదాలు ఆలస్యంగా ప్రారంభం కావచ్చు. ఆర్థికంగా నువ్వు ఆలస్యంగా స్థిరపడుతూ ఉండొచ్చు. నీ చుట్టూ ఉన్న వాళ్ళు త్వరగా వర్ధిల్లుతూ ఉండొచ్చు. కానీ వినో, రేపటితో నీ జీవితం అయిపోతల్లా, తర్వాత ఉంది. శుక్రవారంతో ఒకవేళ యేసుక్రీస్తు యొక్క జీవితం అయిపోయినట్లయితే ఈరోజు మన విశ్వాసానికి ఆధారం లేదు. తర్వాత చాప్టర్ ఉంది. నీ జీవితంలో కూడా ఆశీర్వాదకరమైన చాప్టర్ దేవుడు రాశాడు. నీ జీవితంలో కూడా అద్భుతమైన చాప్టర్ నీ జీవితంలో త్వరలోనే దేవుడు ప్రారంభించబోతున్నాడు. ఆ చాప్టర్ వచ్చేంత వరకు నీ విశ్వాసాన్ని కాపాడుకో. దేవుడు నీ కోసం దాచిపెట్టిన ఉన్నతమైన ఆశీర్వాదాలు నువ్వు అనుభవించే దినము వచ్చేంత వరకు విశ్వాసంతో నీ విశ్వాసాన్ని కాపాడు. మరలా చెప్తున్నా, 1995 నుంచి 2005 10 సంవత్సరాలు దేవుడు సతీష్ కుమార్ అనే నన్ను నలిపివేశాడు. మీకు తెలుసో లేదో, నేను చాలాసార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను, చాలాసార్లు చచ్చిపోవాలనుకున్నాను. అలా చచ్చిపోవాలనుకున్న ప్రతిసారి దేవుడు నాతో చెప్పింది ఏంటో తెలుసా? నా కుమారుడా, అద్భుతమైన భవిష్యత్తును నీ కోసం నేను దాచిపెట్టాను. ఆ అద్భుతమైన భవిష్యత్తు నేను నీ ఎదుటకు తీసుకొచ్చేంత వరకు నా మీద విశ్వాసంతో ముందుకు సాగు. ఆ మాటేనండి నన్ను ఇదిగో ఈ స్థాయికి తీసుకొచ్చింది. లేకపోతే ఎప్పుడో ఎవరైనా నా కళ్ళ ముందు బైక్ మీద వెళ్తూ ఉంటే పరలోకం వైపు చూసేవాడిని. ఏంటి ప్రభువా, ఇంత సేవ చేస్తూ ఉంటే కనీసం సైకిల్ కూడా లేకుండా చేశా. ఉద్యోగం చేస్తున్నప్పుడు వచ్చిన జీతం అంతా దేవుని కోసం ఖర్చు పెట్టాను. బైక్ కొనుక్కోరా అని చెప్పి మమ్మీ డబ్బులు ఇస్తే అది కూడా దేవునికి ఇచ్చేసాను. ఇతర దేశాల్లో ఉద్యోగాలు వస్తూ ఉంటే అవి కాదనుకొని సేవ చేస్తూ ఉంటే కనీసం బైక్ కూడా ఇవ్వలేదేంటి ప్రభువా. ఎవరైనా నా కళ్ళ ముందు బైక్ మీద వెళ్తుంటే కన్నీళ్లతో పరలోకం వైపు చూసేవాడిని. ఏంటి ప్రభువా, కనీసం బైక్ కూడా లేకుండా చేశావు. ఎంతకాలం ఈ సేవ? ఎన్నెన్ని గ్రామాలకు నడిచానో, ఎన్నెన్ని కిలోమీటర్లు నడిచానో. రే సహోదరులు, మీకు తెలుసా, మన సహోదరులు ప్రతి నెల ఒక బిల్లు పెడుతూ ఉంటారు. ఏమిటంటే రెన్యూవల్ ఆఫ్ ఇన్సూరెన్స్, వెహికల్స్ ఇన్సూరెన్స్ కోసమో, లేకపోతే టైర్లు మార్పించడం కోసమో, లేకపోతే రిపేర్ల కోసమో ఆ బిల్లు పెడుతూ ఉంటారు. ఆ మధ్య నేను ఉట్నే వెళ్ళి అడిగాను, ఇంతకీ మన కల్వరి టెంపుల్లో ఎన్ని వాహనాలు ఉన్నాయి అని అడిగితే వాళ్ళు చెప్తున్నారు, సుమారు 65 వాహనాలు ఉన్నాయండి. 65 వాహనాలు. కల్వరి టెంపుల్లో ఆటోస్ ఉన్నాయి, బైక్స్ ఉన్నాయి, ట్రాక్టర్స్ ఉన్నాయి, DCM వ్యాన్స్ ఉన్నాయి, టాటా ఏసులు ఉన్నాయి, బస్సెస్ ఉన్నాయి, జీప్స్ ఉన్నాయి, కార్లు ఉన్నాయి. అంతేకాదండి, బహు ఖరీదైనటువంటి మెర్సిడెస్ బెంజ్ కారు ఉంది. అది నేను కొనుక్కోలేదు సుమా. మన కల్వరి టెంపుల్లో ఒక సహోదరుడు నేను చేసిన ప్రార్థనలు దేవుడు ఆలకించి తన వ్యాపారాన్ని దీవించిన పుణ్యానికి దాన్ని కానుకగా నాకు ఇచ్చాడు. ఒకప్పుడు బైక్ కూడా లేదు ప్రభువా, ఏమిటి ఈ సేవ అని చెప్పి ఆకాశం వైపు చూసి ఏడ్చిన సేవకుణ్ణి. కానీ ఈరోజు కల్వరి టెంపుల్లో లేనిదేంటి చెప్పండి? ఈరోజు నేను కలిగి ఉన్న, అనగా ఈరోజు మనం కలిగి ఉన్న ఈ ఆశీర్వాదాలకు కారణం చెప్పమంటారా? దేవుడు నాతో మాట్లాడిన ప్రతిసారి విశ్వసించాను. నా కుమారుడా, సాతాను శోధనకు లొంగద్దు, సాతాను అబద్ధాలకు లొంగద్దు. ఇంత సేవ చేస్తున్నా నా బ్రతికింతేనా? తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, కట్టుకోవడానికి సరైన వస్త్రాలు లేక, ఇదేనా సేవ అని చెప్పి నిరుత్సాహపడొద్దు. నేను నీకోసం దాచిపెట్టిన ఆశీర్వాదము, నీకోసం దాచిపెట్టిన సేవ పరిచర్య ముందుంది. విశ్వసించు. ఆ మాట దేవుడు చెప్పిన ప్రతిసారి బ్రతకాలి. దేవుడు నా కోసం దాచిపెట్టిన దీవెన ఎంత గొప్పదో చూడ్డానికైనా బ్రతకాలి. అదే మాట ఈరోజు నీకో చెప్తున్నాడు దేవుడు, నీతో చెప్తున్నాడు దేవుడు. నువ్వు బ్రతకాలి. నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నప్పటికీ, వాళ్ళు వర్ధిల్లుతున్నప్పుడు మనసులో దిగులు పడద్దు. చెడ్డవాళ్లే వర్ధిల్లారు, కానీ కాలక్రమేణా
దేవుని మీద ఆధారపడకుండా కట్టబడిన సమస్తము కూల్చివేయబడుతుంది. ఇఫ్ నాట్ నౌ, ఈరోజు కాకపోతే ఒక రోజు రాబోతుంది. ఆ రోజు ఏమవుతుందో తెలుసా? అమ్మాట చదివించేస్తాను, చదివి ముగించేస్తాను. రండి, పేతురు రాసిన రెండవ పత్రిక, పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము. ఒక రోజు రాబోతుంది. ఏం కాబోతుంది చూద్దాం రండి. 3వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాను. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకండి. అదేమిటంటే, ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుచున్న ప్రకారము ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాదో, కానీ ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడో. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చునో. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో వినండి. ఎవరెవరైతే అన్యాయంగా అక్రమముగా జీవిస్తూ ఆస్తి పాస్తులను సమకూర్చుకొని పెట్టుకొని ఇదే జీవితము అని చెప్పి అఘోరిస్తున్నారు, చూశారు? వారి గురించి బైబిల్లో రాయబడిందో తెలుసా? 10వ వచనము, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినము రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. అయినను మనమాయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నామో వాటి యందు నీతి నివసించును. ఫ్రెండ్స్, ఈరోజు నీ చుట్టూ కనిపిస్తున్నటువంటి చెడ్డవారు వర్ధిల్లుతున్నటువంటి ఏదైతే ఈ వాతావరణం ఉందో కొంతకాలమే. ఆసాపు రాసిన 73వ కీర్తన మీరు చివరికి వచ్చేసరికి ఆసాపుకి అర్థమైంది ఏంటంటే, ఈరోజు నా కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటిది అంతా కూడా మూన్నాళ్ళ ముచ్చట మాత్రమే. ఒకరోజు మనిషి తాను చేసినటువంటి పాపిష్టి పనులన్నిటిని బట్టి చచ్చిపోతాడు. చచ్చిపోయిన తరువాత తాను చేసిన పాపిష్టి పనులన్నిటిని బట్టి శిక్షను అనుభవిస్తాడు. యుగ యుగములు నరకంలో కాలిపోతూ ఉంటాడు. కానీ ఆ రోజు నువ్వు ఎక్కడుంటావో తెలుసా? యుగ యుగములు దేవుని రాజ్యంలో ఉంటావు. అక్కడ ఆకలి లేదు, అక్కడ వ్యాధి లేదు, అక్కడ బాధ లేదు, అక్కడ దప్పిక లేదు, అక్కడ కన్నీరు లేదు. నిత్యము యుగ యుగములు ఆనందముతో సంతోషముతో నువ్వు నివసించే స్థలం ఒకటి ఉంది. ఆ రోజు అక్కడి నుంచి నువ్వు చూస్తావు నరకంలో కాలిపోతున్న వారిని. అప్పుడు నీకు అర్థమవుతుంది నీ భాగ్యము ఎంత గొప్పదో. కొంచెము కాలము, ప్రియ సహోదరి సహోదరుడు వింటున్నావా? కొంచెము కాలము శ్రమపడిన తరువాత దేవుడు నిన్ను ఖచ్చితంగా స్థిరపరుస్తాడు. నా జీవితంలో నేను చూశాను. బహు పేదరికాన్ని అనుభవించాను, కడు దీనస్థితిని అనుభవించాను. కానీ దేవుడు ఈ దిన సేవకుణ్ణి ఆశీర్వాదమునకు కారకునిగా చేసే దినము ఒకటి ఉన్నది అని నేను నమ్మానండి. ఆ నమ్మకమే ఈరోజు నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. ఇదే మాట నీకు చెప్తున్నాను. ఈరోజు కడు పేద స్థితిలో ఉన్నావు, దీన స్థితిలో ఉన్నావు, కష్టంలో ఉన్నావు, కరువులో ఉన్నావు, కన్నీటి లోయగుండా వెళుతున్నావు. కానీ నీకు శుభవార్త, దేవుడు నీ కోసం మంచి రోజులు దాచిపెట్టాడు. దేవుడు నీ కోసం శుభదినాలు అట్టిపెట్టాడు. అవి నువ్వు కళ్ళారా చూసేంత వరకు, అవి నువ్వు అనుభవించేంత వరకు నీ విశ్వాసాన్ని దయచేసి విడిచిపెట్టద్దు. నీ ఆత్మీయతను దయచేసి పాడు చేసుకోవద్దు. వాళ్ళలాగా నేను కూడా పాపం చేస్తే నాకు ప్రమోషన్ వచ్చేది, వాళ్ళలాగా నేను పాపం చేస్తే
నా జీతం పెరిగేది. వాళ్ళలాగా నేను పాపం చేస్తే నాకు పర్మనెంట్ జాబ్ అయ్యేది. నీతిగా జీవించడం బట్టి ఏం సాధించాను? దయచేసి గమనించు. వాళ్ళలాగా నువ్వు పాపం చేస్తే నువ్వు డబ్బు సంపాదించవచ్చేమో, ప్రమోషన్ సంపాదించవచ్చేమో. కానీ యోసేపు ఒకవేళ అందరిలాగే తాను కూడా ఆ రోజు వ్యభిచారం చేసినట్లయితే ప్రమోషన్ వచ్చి ఉండొచ్చు, పర్మనెంట్ జాబ్ వచ్చి ఉండొచ్చు, జీతం పెరిగి ఉండొచ్చు. కానీ దేశాన్ని మాత్రం పరిపాలించే స్థాయికి వచ్చేవాడు కాదుగా. ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మారేవాడు కాదుగా. ప్రియ సహోదరి, సహోదరుడా, నీతిగా జీవించడంలో, యథార్థంగా జీవించడంలో నువ్వు బ్రతికున్న కాలంలోనే కాదు, నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వాదంగా మిగులుస్తాడు, మారుస్తాడు. ఏది కోరుకుంటున్నావు? ఎదోము వలె సడన్గా రాజ్యం స్థిరపడిపోవాలని కోరుకుంటున్నావా? ధనవంతుడు వలె ఉన్నంతకాలం సుఖభోగాలతో నిన్ను నువ్వు నింపుకొని ఆ తర్వాత నరకంలో యుగయుగాలు కాలాలనుకుంటున్నావా? సైతాను వలె యేసుక్రీస్తును సిలువకు అప్పగించేశాను, చంపేశాను అని చెప్పేసి సంబరపడిపోతున్నావా? దయచేసి విను. ఆదివారం రాబోతుంది. ఆదివారం వచ్చింది. యేసుక్రీస్తు సమాధిని గెలిచి తిరిగి లేచాడు. సిలువ వేశామని సంబరపడిన వాళ్ళందరి సంబరాలు కేవలం 2 రోజులు మాత్రమే. 3వ రోజు యేసు లేచాడు. 28వ అధ్యాయము ఉందే. నీ జీవితంలో కూడా నీ కష్టాన్ని చూసి, నీ బాధను చూసి, నీ వ్యాధిని చూసి, నువ్వు మరి ఏ పరిస్థితిలో ఉన్నావో దాన్ని చూసి నీ చుట్టూ ఉన్నవాళ్ళు నువ్వంటే గిట్టని వాళ్ళు సంతోషిస్తున్నారేమో, సంబరాలు చేసుకుంటున్నారేమో. అది కొంతకాలం మాత్రమే, కొన్ని రోజులు మాత్రమే. నెక్స్ట్ చాప్టర్ నీ జీవితంలో అద్భుతంగా ఉండబోతుంది. ఈరోజు నిన్ను చూసిన హేళన చేసేవాళ్ళే తమ ముక్కు మీద, నోటి మీద వేలు వేసుకొని రోజు రాబోతుంది. ఆ రోజు నీకు వస్తుంది. ముగించేస్తానే. హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో కష్టపడి సేవ చేయాలి, ప్రభు కోసం రోషం కలిగి జీవించాలి అని తాపత్రయపడుతున్న రోజుల్లో ఒక సహోదరుడు నన్ను చూసి ఒక పేరు పెట్టి పిలిచేవాడు హేళనగా. ఏమని తెలుసా? హలో ఇంటర్నేషనల్ స్పీకర్, ఎలా ఉన్నావు అనేవాడు. లేదా నేను వస్తున్నప్పుడు అతని చుట్టూ ఉన్న వాళ్ళని చూసి, వస్తున్నాడు ఇంటర్నేషనల్ స్పీకర్. ఇప్పుడు కాదండి, 92, 93, 94 ఆ సంవత్సరాల్లో, అంటే 27 years బ్యాక్. హేళన. ప్రభు కోసం రోషం కలిగి జీవించాలి, ప్రభు సేవ చేయాలి, ప్రభు వాక్యం ప్రకటించాలి అని చెప్పి తాపత్రయపడుతున్నను చూసి ఇంటర్నేషనల్ స్పీకర్ అని చెప్పి హేళన చేసేవాడండి. ఇంగ్లాండ్ దేశం నుంచి నాకు పిలుపు వచ్చింది. వెళ్ళాను, వాక్య పరిచర్య చేశాను. అప్పటిదాకా వీధుల్లో వాక్య పరిచర్య చేసేవాడిని, గ్రామాల్లో వాక్య పరిచర్య చేసేవాడిని. ఇంగ్లాండ్ దేశంలో ఉన్నటువంటి ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆ సంఘాల్లో వాక్య పరిచర్య చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. నేను చేసిన మొట్టమొదటి పని ఏంటి తెలుసా మీకు? ఏ సహోదరుడైతే నన్ను ఇంటర్నేషనల్ స్పీకర్ అని పిలిచి హేళన చేశాడో ఆ సహోదరునికి ఫోన్ చేశాను. ఫోన్ చేసి, బ్రదర్ బాగున్నారా? బాగున్నాను, విన్నాను ఇంగ్లాండ్ వెళ్ళారట కదా మీరు. వెళ్ళాను, మీ ప్రవచనం నెరవేరింది అని చెప్పాను. నేను ప్రవచించటం ఏమిటి? ఎప్పుడు చూసినా ఇంటర్నేషనల్ అనేవారు కదా. దేశపు బౌండరీస్ దేవుడు దాటి అనేక దేశాలు దాటించి ఇంగ్లాండ్ దేశం తీసుకొచ్చాడు. ఇక్కడే నన్ను అభిషేకించాడు. ఈరోజు ఇంటర్నేషనల్ ప్రీచింగ్ లైసెన్స్ కూడా దేవుడు నాకు ఇచ్చాడు. ఈ ప్రవచనం నెరవేరింది. ప్రియ సహోదరి, సహోదరులు, నేను అవమానపరిచిన వారే సిగ్గుపడే రోజు ఉంది. అప్పటి వరకు నువ్వు విశ్వాసాన్ని కాపాడుకోవాలి, దేవుణ్ణి గట్టిగా పట్టుకోవాలి. అలా దేవుణ్ణి గట్టిగా పట్టుకుంటే, విశ్వాసం కాపాడుకుంటే ఏం జరుగుతుంది? నా జీవితంలో ఏం జరిగిందో నీ జీవితంలో కూడా అదే జరుగుతుంది. నేను ప్రకటిస్తున్న నా దేవుడు నమ్మదగినవాడు. 37వ కీర్తన ఇందాక చదివాను, చూసారా? నీతిమంతుడు సంపాదించు కొంచెమే అన్యాయంగా సంపాదించే ఎక్కువ రాబడి కంటే శ్రేష్టమైంది. ఈరోజు నువ్వు సంపాదిస్తున్న కొంచెమే నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు ఆశీర్వాదం. నీతిగా సంపాదించి ఆ కొంచెమే నీకు, నీ కుటుంబానికి బహుదీవెన. ఆ దీవెన కలారను చూస్తా. అది చూసేంత వరకు నిన్ను నీవు అమ్ముకోక, నీ ఒళ్ళు అమ్ముకోక, నీ సాక్ష్యాన్ని అమ్ముకోక,
దేవుని పట్ల ఉన్న విశ్వాసాన్ని వమ్ము చేయక ఆత్మీయతను కొనసాగిస్తావా? అవును అన్నట్లయితే రండి కలిసి ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదర సహోదరి, ప్రార్థనలోకి ఇవ్వించు. పరిశుద్ధుడవైన తండ్రి, సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడావు నాయన. చెడ్డవాళ్ళు ఎందుకు వర్ధిల్లుతున్నారు? ఈ ప్రశ్న అనేక సార్లు మేము వేసుకున్నాం, కలిగి ఉన్నాం. చెడ్డవాళ్ళు వర్ధిల్లడం ఆ కళ్ళతో మేము చూస్తున్నప్పుడు ఇలా ఎంతకాలం? జవాబు కొంతకాలం. ఆ కొంతకాలం ఎంతకాలం మాకు తెలియదు. కాలములు నీ చేతుల్లో ఉన్నాయి. ధనవంతుడు బ్రతికి ఉన్నంత కాలం సుఖభోగాలతో వర్ధిల్లాడు. కానీ చచ్చిపోయిన తర్వాత బహుయాచన. ఎస్, కొంతమంది చచ్చిపోయేంత వరకు సుఖభోగాలి. ఆ తర్వాత మిగిలి ఉంది యుగ యుగాల యాతన. లాజరు చచ్చిపోయేంత వరకు యాతన పడ్డాడు, కానీ ఆ తర్వాత మిగిలి ఉంది సంతోషము, సమాధానము. అయ్యా, ఎదోమీయులు రాజ్యాన్ని స్థిరపరుచుకొని రాజులను ఏర్పరచుకున్నారు. ఒకవైపు నీ బిడ్డలేమో బానిసలుగా ఐగుప్తు దేశంలో నలిగిపోయారు. నలిగిపోయిన వారే ఈరోజు మిగిలిపోయారు. ప్రపంచానికే ఆశీర్వాదకరంగా మారిపోయారు. ఈరోజు నలిగిపోతున్న నీ బిడ్డలు, అవమానం గుండా వెళుతున్న నీ బిడ్డలు, ఆపదల గుండా వెళుతున్న నీ బిడ్డలు, ఆర్థిక ఇబ్బందుల గుండా వెళుతున్న నీ బిడ్డలు, నాయన ఒకరోజు ఆశీర్వాదకరంగా మారాలి. మారతారు, మారుస్తావు. ఆ దినము వచ్చేంత వరకు నీ యందు విశ్వాసమును కోల్పోకుండా, నీ పట్ల ఉన్న నమ్మకాన్ని విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకునే కృప దయచేయండి. ఈరోజు మనిషి బయటికి సంతోషంగా కనిపిస్తున్నా, ఆనందంగా కనిపిస్తున్నా, ఆర్భాటంగా కనిపిస్తున్నా, లోపల ఎంతో అశాంతి, అసమాధానం. అది ఈరోజు అనేక మందిని చంపేస్తుంది. బ్రతికుండగానే మరణానికి అప్పగిస్తుంది. కారణం, గుండె పోడ్చలేవు, అమ్మాయిలతో స్నేహాలు పోడ్చలేవు, పేరు ప్రఖ్యాతులు పోడ్చలేవు. చరిత్రలో చాలామంది నిరూపించారు నాయన, ఈ ఖాళీ మేము కలుగున్నది ఏది పోడ్చలేకపోయింది, కాబట్టి ఈ లోకయాత్ర ముగించి వెళ్ళిపోతున్నాం అని చెప్పి వెళ్ళిపోయారు నాయన అర్ధంతరంగా. ఈరోజు ఎవరైనా అట్టి మార్గం గుండా వెళుతున్నట్లయితే వారితో మీరు సూటిగా మాట్లాడారు. నీకు కావలసిన సంతోషము, సౌఖ్యము, సమాధానము, శాంతి నా చేతుల్లో ఉంది. నేను నీ హృదయంలో అడుగు పెడితేనే అది నీవు అనుభవిస్తావు అనే సత్యాన్ని తెలియచేశావు. ఎవరి హృదయంలో అయితే ఈరోజు నువ్వు లేవో వారు తమ స్థితిని గమనించి, గుర్తించి నిన్ను తమ సొంత రక్షకునిగా నేడే అంగీకరించులాగున సహాయం చేయండి. వారి హృదయంలో అడుగు పెట్టండి. యుగ యుగములు నీతో జీవించే భాగ్యమును స్వతంత్రించుకొనిలాగున సహాయం చేయమని. కొన్ని వేల కుటుంబాలు నాయన ఎంతో చక్కగా ఓపికతో ఇంతసేపు నీ వాక్యాన్ని శ్రద్ధగా విన్నారు. విన్న ప్రతి ఒక్కరి కుటుంబాన్ని కట్టు నాయనా, బండ పైన కట్టు నాయనా. వరద వచ్చినా, వర్షం వచ్చినా, గాలి వచ్చినా, శోధన వచ్చినా, ఎటువంటి విపత్తు వచ్చినా ఆ కుటుంబం కూలిపోకుండా కాపాడు నాయన. సైతాను తీసుకొచ్చే ఏ శోధనకు నాయన నీ బిడ్డలు లొంగకుండా, లోపడకుండా నిలబడులాగున సహాయం చేయి. కొంచెము కాలము శ్రమ పొందిన తర్వాత నువ్వే స్థిరపరుస్తానన్నావు కదా అయ్యా. ఈరోజు కష్టం గుండా, కన్నీటి లోయ గుండా, బాధలు గుండా వెళుతున్న ప్రతి ఒక్కరిని దర్శించి వారి కోసం నువ్వు రచించిన ఆ అద్భుతమైన అధ్యాయంలోనికి అడుగు పెట్టేంత వరకు వారు విశ్వాసంతో ముందుకు సాగులాగున సహాయం చేయండి. నా జీవితంలో ఎన్నిసార్లు ఈ లోకయాత్ర ముగించాలి అని ఆశపడ్డానో ప్రతిసారి ఆయన నీ వాగ్దానాలే కదా నన్ను బ్రతికించింది, నీ మాటే కదా నన్ను బ్రతికించింది. భవిష్యత్తు పట్ల నువ్వు కలిగి ఉన్న ఉన్నతమైన ఉద్దేశాలే కదా నన్ను బ్రతికించి ఈరోజు ఇక్కడ నిలబెట్టింది. నేను కలిగి ఉన్న దేవుడవే ఈరోజు వాక్యం వింటున్న వారు కలిగి ఉన్నారు కదా.
నాయన నా జీవితంలో నెరవేర్చిన ఆశీర్వాదాలను ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చి మీ నామాన్ని ఘనపరుచుకోమని, సుఖము, సౌఖ్యము, ఆరోగ్యము, ఆత్మీయత, ఆర్థిక బలము ఉన్న ప్రతి అవసరమునకు కావలసిన నీ సమాధానము దయచేసి ప్రతి ఒక్కరిని ఆశీర్వాదకరముగా మలచమని, మార్చమని, కరోనా వైరస్ విపత్తు నుండి మా దేశాన్ని, మా రాష్ట్రాలను, అయా మమ్ములను విడిపించి సంఘముగా, సమూహముగా త్వరగా మేము కూడుకునే భాగ్యమును అనుగ్రహించమని, ఏ ఒక్కరికి నాయన ఈ వ్యాధి సోకకుండా నీ రెక్కల చాటున మమ్మను భద్రపరచమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.